హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం, ముందు జరిగి కూర్చుందాం. క్రమంగా అందరం ముందు జరిగి కూర్చుందాం. అందరం లైన్ కూర్చుందాం, లైన్గా క్రమంగా కూర్చుందాం. దయచేసి వినండి. మీ సెల్ ఫోన్స్ అన్ని అందరు సైలెన్స్లో ఉంచుకోండి. మీ సెల్ ఫోన్స్ అన్ని సైలెన్స్లో ఉంచుకోండి. మన ఆత్మీయ తండ్రి గారు మన మధ్యలో ఉన్నాడు. అందరం శ్రద్ధగా వాక్యం విందాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా వినండి దేవుని వాక్యం. ఇప్పుడు మన భారతదేశ రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి విషమిస్తున్నాయి. ఇప్పుడు ఏమైతున్నాయి? విషమిస్తున్నాయి. అయితే అందరూ స్వలాభం కొరకే ప్రయత్నిస్తున్నారు. క్రైస్తవులకు ఏదైనా సమస్య వస్తే ఏ ఒక్కరు కూడా ముందుకొచ్చి, ఏ పార్టీ ఓట్లు వేయించుకున్న ఏ పార్టీ కూడా ముందుకొచ్చి మనకు సహాయం చేయడానికి కానీ, అధికారులతో ప్రభుత్వాలతో మాట్లాడటానికి కానీ ముందుకు రావట్లేదు. ఎందుకు అట్లా రావట్లేదంటే, మనం తక్కువ జనాభా ఉన్నాం, మిగతా వారు ఎక్కువ జనాభా ఉన్నారు. క్రైస్తవులు అంటే వ్యతిరేకించే వాళ్ళు, మళ్ళీ వాటిలకు ఓటు వేయరని ఒక భయం, దానివల్ల మన దగ్గర రావట్లేదు. అయితే అది కూడా మనకు మంచిదే. ఎందుకు మంచిదంటే, మనం ప్రార్థన ఎక్కువ చేయాలి. మనకి ఏ మనిషి కూడా సాయం చేయనక్కర్లే. బైబిల్లో రాసింది, మనుషులు నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట. చదువుతాం ఎక్కడుందో, 118వ కీర్తనలో 8-9 వచనాలు రాసి ఉంటుంది. 118వ కీర్తనలో చదవండి. మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకున్న కంటే అది. కాబట్టి మరి ఇప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి? క్రైస్తవులకు వ్యతిరేకంగా చట్టాలు రావద్దు అని ప్రార్థన చేయాలి. క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా చట్టాలు రావద్దు. ఇప్పుడు ఒకవేళ చట్టం వచ్చిందనుకోండి, బాగా జాగ్రత్తగా రండి. ఇది గవర్నమెంట్ స్థలంలో ఉన్నది, మనం కొనుక్కున్న స్థలంలో లేదు. తీసుకుంటారు వాళ్ళు. ఎక్కడెక్కడ గవర్నమెంట్ స్థలాల్లో మీ చర్చీలు ఉన్నాయో అవన్నీ తీసేయని అంటారు. మీరే కొలగొట్టండి, లేకపోతే మేమే కొలగొడతామంటారు. మీరే కొలగొట్టుకోండి, లేకపోతే మేమే కొలగొడతాం. ఇప్పుడు రోడ్డు వెడల్పు చేసే కార్యక్రమంలో దుకాణాలు ఉంటాయి, పక్క దుకాణాలు. వాటిని మీరే తీసుకోండి, లేకపోతే మేమే తీసేస్తాం, బుల్డోజర్లతో చేసి వెళుతాం అన్నారా? చూడలేదా మనం అక్కడక్కడ? అట్లా చేస్తారన్నమాట. ఇప్పుడు మన చేతుల్లో ఉన్నది. దేవుడు ఏమంటాడంటే, చిన్న మందా భయపడకమంటాడు. మనం చేయాల్సింది ప్రార్థనే. ఇంతమంది ఉన్నారు, 24 గంటలు చైన్ ప్రేయర్ లాగా చేయలేరా? తలా ఒక గంట చేసినా కూడా 24 గంటలు అయిపోతాయి. మళ్ళీ రేపు నీ వంతుకు ఒక గంటే వస్తుంది. గంట చేస్తే 24 గంటలు. అట్లా 24 గంటల్లో ఇదే దేశమంతా మారాలి, అధికారులందరూ మారాలి. మనం నిజంగా బైబిల్ చెప్తుంది ఏంటంటే, అందరి కొరకు ప్రార్థన చేస్తే మనకి ఏ బాధ రాదు. మీరు భూమి మీద సుఖముగాను నెమ్మదిగాను బతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు చేయాలని హెచ్చరిక చేస్తుంది బైబిల్. ఎక్కడ చేస్తున్నారు? మీరు కష్టపడితే బాగుపడరు. బాగా జ్ఞాపకం ఉంచుకుని నా మాట. మీరు ఎవరైనా కష్టపడేవారు ఉంటే, నేను మీ అందరికంటే ఎక్కువ కష్టపడ్డా. వ్యవసాయంలో కష్టపడ్డా, బొగ్గుబాయిల్లో కష్టపడ్డా, బయట వర్క్ షాపులు ఉంటాయి కదా, వెల్డింగ్ షాపులు, గ్రిల్స్ ఇవన్నీ నేను చేస్తా. ఇంజన్స్ రీబోరింగ్ చేస్తా. కానీ అన్నీ బంద్ పెట్టిన, అవన్నీ లాభం లేదు, బాగుపడం. నువ్వు న్యాయంగా కష్టపడి సంపాదించినా కూడా శనిపోయిన సంచలేసినట్టే పోతుంది. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు కష్టార్జితమైన ఆహారం తినుచునుట వ్యర్థమే అంటున్నాడు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలు, 6 లక్షల మంది ప్రజలు 40 సంవత్సరాలు పొయ్యి పెట్టి అన్నం ఉండలేదు, కూర ఉండలేదు. వింటున్నారా?
పోయబెట్టి అన్నం ఉండలేదు, కూర ఉండలేదు. ఆకాశం నుంచి దేవదూతలు తిని ఆహారానికి దేవుడు భూమి మీద కుమ్మరించండి. ఇప్పుడు మనం రాళ్ళ వాన పడితే అన్ని రాళ్ళు పడితే అంటారు కదా, అట్లా రాళ్ళ వానలా కాదు, ఆహారం కింద పడ్డది. దాని అప్పటికప్పుడే గిన్నెలలో ఏ రోజు ఆ రోజే పడుతుంది. అరే పెద్ద గిన్నె దేరా, చిన్న గిన్నె అన్ని నిండినాయారా అని గిన్నెలను నింపుకున్నారు. తెల్లారేసరికి పురుగులు పడేది. నేనైతే 35 సంవత్సరాలైంది తెలుసో తెలియక ఒక 2 నెలలు 3 నెలలు, ఒక 2 నెలలు 3 నెలలు పని చేసుకున్నా. 2 నెలలు 3 నెలలు పని చేసుకున్నా తెలవక సరిగా. అప్పుడే నమ్మిన, ఇంకా బాప్తిసం తీసుకోలే. ఇక బాప్తిసం తీసుకున్నాక మాత్రం నేను ఏ పని చేయలే, కూలి నెలకేం పోలే. ఒక 3 రోజులు పోయినా. అమ్మగారు తొందర పెడితే, అమ్మగారు తొందర కాదు, మా పాస్టరే, ఒక పాస్టర్ ఏదో చెప్తే ఆయన మాట విని, దేవా నువ్వు చెప్పిన మాట కాదు, నువ్వు సేవకుడిగా నిలబెట్టినావు, ఈయన మాట ఏంటని నీ మాట వినను అని 3 రోజులు వర్క్షాప్లో పనికి పోయాను. 3వ రోజున దేవుడు సువార్త సేవ చేయవాడు సువార్త వల్ల జీవింపవలను అని రాయబడి ఉన్నది అని కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 9వ అధ్యాయం రాసి ఉంటుంది. దాన్ని బట్టి సువార్త చేసే నేను ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి సువార్త వలన జీవిస్తున్నా. సువార్త సేవ చేయవాడు చదువుతారా? దొరుకుతుందంటావా మీకు? దొరుకుతుందంటారా అంటే ఎవరు మాట్లాడారు? లేయా జాగ్రత్తగా వినండి. 8వ అధ్యాయం కావచ్చు, జాగ్రత్తగా వినండి. వింటున్నారా? లేకపోతే ఇంకొక వాక్యం కూడా ఉన్నది, వింటున్నారా? లేయా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన, మీరు యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన, ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు, మనం ధనవంతులు కానీ మన నిమిత్తమైన దరిద్రుడు ఆయన అని రాసి ఉంటుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట రాసి ఉంటుంది. 9వ వచనం, కలముతో కూర్చున్న ఎద్దుకు మూతికి చిక్కం పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది. అది దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? ఎడ్ల కొరకు కాదు, జాగ్రత్తగా వినండి. అలాగే 16వ వచనం, నేను సువార్తను ప్రకటించుచున్న అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన నాకు శ్రమ అని రాస్తున్నది. వింటున్నారా? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయంలో 9వ వచనం మనం చదువుకున్నాం. తర్వాత సువార్తను ప్రకటించేవారు సువార్త వలనే జీవించవలను అని రాయబడి ఉన్నదనే మాట. లయా కనుక మనం దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మనం ఎన్నుకున్నాడు. అశ్రద్ధ చేయకండి. వింటున్నారా? లయా చదవండి. సువార్త ప్రకటించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. 14వ వచనం, అలాగున సువార్త ప్రచురించేవారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించున్నాడు. కానీ పౌలు భక్తుడైతే, నేనైతే వీటిలో దేన్నైనా వినియోగించుకోలేదు, కానీ మీరు ఆ ఎడల ఇలాగున జరపవలనని ఈ సంగతులను రాయడం లేదు. ఎవడైనా నా అతిశయమును నిరర్ధకము చేయట కంటే నాకు మరణమే మేలు. ఆయన మాత్రం ఆ రోజుల్లో ఇప్పుడే కొత్తగా ప్రపంచంలో యేసుదేవుని ప్రకటించడం. మనకైతే 2000 సంవత్సరాల క్రితమే మన భారతదేశానికి సువార్త వచ్చింది. మనకైతే ఇంగ్లీష్ వారే 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించాం. యేసు ప్రభు తెలుసు, యేసు యొక్క పద్ధతి కూడా తెలుసు. కాబట్టి సువార్త ప్రకటించేవారు సువార్త వల్లనే, జాగ్రత్తగా వినండి,
మనం కష్టపడితే ఏమీ ప్రయోజనం ఉండదు. మీరు ఎవరైనా యథార్థంగా కష్టపడితే మీకు ప్రయోజనం అని మీరు ఎవరైనా అనుకుంటే, నేను మీ అందరికంటే ఎక్కువ కూడా కష్టపడ్డానని చెప్పడానికి నేనేం సందేహించను. బొగ్గుబాయిలో 4 సంవత్సరాలు చేశాను. ఎన్ని కిలోమీటర్లు ఇట్లా భూములకు పోవాలని తెలుసా? అక్కడ కరెంట్ ఉండదు, గాలి ఉండదు, నీరు ఉండదు, బొగ్గు తట్టమయ్యాలి. జాగ్రత్త. ఒక్కొక్క ఇట్లా బొగ్గు లెవెల్ ఇంతెత్తే ఉంటుంది, ఇట్లా వంగిపోవాలి, వంగి తట్ట కూడా వంగి తీసుకొని రావాలి, ఈపన పెట్టుకొని రావాలి. గూని వాళ్ళు అంటే చూసినావా, అట్లా నడవాలి. మంచి వాళ్ళు కూడా ఎత్తు ఉండదు అనమాట. ఈ రెండింటి మధ్యలో, ఈ భూమి ఇంత ఎత్తు మధ్యలో బొగ్గు ఉంటుంది. ఆ బొగ్గు తీస్తారు, దాన్ని వంగి ఈపు మీద తట్ట మూసి అమాలీలు మోస్తారు చిన్న బస్తా, అట్లా మోసుకొని రావాలి. వ్యవసాయం చేసిన 13 ఎకరాల భూమి ఒక్కడనే, 1 ఎకరంతో అన్ని రకాల పంటలు మా దగ్గర. సజ్జ, పెసలు, కందులు, జొన్నలు, వరి. వింటున్నారా? జాగ్రత్తగా దున్నపోతులతోటి మూట కట్టడం. మూట అంటే ముందు పోవాలి, వెనక రావాలి. దున్నపోతు ఎద్దులాగా అంత తొందరగా ఉంటుంది అన్నమాట, వినదు. మళ్ళీ గౌడి దున్నపోతు, ఉత్త దున్నపోతు కూడా కాదు. ఉత్తగానే వచ్చి తెల్ల బట్టలు వేసుకొని ఇక్కడ కూర్చొని అమ్మగారు అమ్మారు అయితే తీయటి మాటలు చెప్పుకుంటూ కడుపు నిండా తినుకుంటూ పోతాను అనుకుంటున్నా. వాళ్ళే ఉన్నది. 36 సంవత్సరాల వరకు పడ్డ శ్రమలు కాదు, బాధలు కాదు. 18 సంవత్సరాల వయసులో ఖమ్మం జిల్లా దగ్గర ఉన్న వ్యక్తిని ఆదిలాబాద్ జిల్లాకు వచ్చింది. ఆదిలాబాద్ జిల్లా నుంచి మద్రాసు పోయాను, మద్రాసు నుంచి ఖమ్మం వచ్చిన, ఖమ్మం నుంచి వరంగల్ వచ్చిన, వరంగల్ నుంచి హైదరాబాద్ వచ్చిన, హైదరాబాద్ నుంచి మహబూబ్నగర్ పోయినా, మహబూబ్నగర్ నుంచి రంగారెడ్డి వచ్చిన, రంగారెడ్డి నుంచి ఆదిలాబాద్. ఎన్ని జిల్లాలు తిరిగిన. వింటున్నారా? పద్దెనిమిది నుంచి 18 వరకు. 18 ఏమో చదువులో పోయినాయి, 18 ఏమో తిరుగుట్లో పోయినాయి. ఏమి లాభం లేదు. ఏదో సామెతను చూసిన, అంగట్లో అన్నీ ఉన్నాయట కానీ అల్లున్నట్లు శని ఉన్నదట. అట్లున్నది కథ. మీరు పొద్దున్నే లేచి వారానక ఎండానక ముండ్లనక రాయనక రప్పనక తిప్పలు పడతా ఉన్నారు. ఏం లాభం లేదు. మీరు ఎంతన్నా తిప్పలు పడండి. ఆయన అంటాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు అంటాడు. కేవలం సువార్త ప్రకటించే వారికే దేవుడు తోడుంటాడు. సువార్త ప్రకటించే వారి పాదములు పర్వతం మీద ఎంతో సుందరమైనవి అంటాడు. కనుక దయచేసి జాగ్రత్తగా వినండి. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని రాసింది. బలిపీఠం అంటే కన్నీటి ప్రార్థన. ఇప్పుడు బలిపీఠం కాదు. ఇప్పుడు ఎక్కడి నుంచో రాయి రప్ప తీసుకొచ్చి మట్టి తీసుకొచ్చి ఇంత గద్దె చేసి ఆ గద్దె మీద ఆటను కోసుడు, మేకను కోసుడు, గొర్రెను కోసుడు, పావురాలు కోసుడు కాదు. ఇప్పుడు ఎక్కడంటే అక్కడే, ఎక్కడ ప్రార్థన చేసి అదే బలిపీఠం, అక్కడ మోకరించి కన్నీరు విడిచి అదే బలిపీఠం. పరిశుద్ధాన్ని మా తండ్రి, మీ మహాకనికను బట్టి మీ సన్నిధికి వస్తున్న వాక్యభావన సత్యాన్ని మేము గ్రహించినట్లు, యెహోవా నువ్వు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు ఈ దేశాన్ని సంతానికి ఇస్తానగానే ఎమ్మటే అక్కడ ఒక బలిపీఠం కట్టి నీకు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా అబ్రహాము ప్రార్థన ప్రారంభించాడు. నువ్వు ఇచ్చిన వాగ్దానం, నీ సంతానము ఉన్నాడు. అసలు సంతానం లేదు. అసలు ఆ బలిపీఠం మీద సరైన బలులు అర్పించడం ఇంకా నేర్చుకోలేదు. అనుమానపు బలులు, నాకు ఇస్తాడో ఏడో సంతానం అనే అనుమానం
8 సంవత్సరాల వరకు తన హృదయంలో అలాగే ఉన్నది. అందువల్ల అతనికి ఆయన సంతానం ఇవ్వలేదు, సంతానానికి మరి కనాను దేశాన్ని ఇవ్వలేదు. కనుక మాలో ఎవరు కూడా అబ్రహాం చేసిన తప్పు చేయకుండా, ఏ సత్యాన్ని అయితే చెవులకు వినబడుతుందో దాన్ని అనుమానించకుండా, పరిశుద్ధాత్మ ద్వారా ఏ ఉపదేశం అయితే మన చెవులకు వినబడుతుందో దాన్ని ఎవరు అనుమానించకుండా, సందేహించకుండా ఎవరైతే వింటారో వారి సంతానానికి నువ్వు దేశాన్ని కాదు, ప్రపంచ నలుమూలలకు భూ దిగంతములకు సాక్ష్యాన్ని నిలబెడతాను మాట ఇచ్చావు. వారి సంతానానికి దేశాన్ని ఇస్తానన్నావు. మీ కటాక్షం మా మీద ఉంచండి. ప్రతి వంశంలో నుంచి అబ్రహాములాగా, ప్రతి కుటుంబం నుంచి అబ్రహాములాగా మీరు పిలిపిస్తున్నారు. ఆ పిలుపుకు లోబడి విధేయులై అబ్రహాములో ఉన్న లోపాలు, సంతానానికి దశమంగా ఇస్తానన్నాడు, ఇది కనాను దేశాన్ని ఇస్తాను, దేశాన్ని సంతానానికి ఇస్తానన్నాడు. కానీ అన్ని రకాల సత్యాలు నేర్చుకునేంత వరకు మారు మనసు విషయంలో కానీ, అనుమానం సందేహాలు సంశయాలు లేకుండా విశ్వాసంతో ముందుకు సాగే విషయంలో కానీ, 10వ భాగం ఇచ్చే విషయంలో కానీ అన్ని నేర్పిన తర్వాతనే, అవి నేర్చుకొని అనుసరించి నడిచిన తర్వాతనే, దేవాతానికి అన్ని రకాల పరీక్షలు అయిపోయిన తర్వాతనే, దేవా తప్పు చేసినప్పుడల్లా శిక్ష, తప్పు చేసినప్పుడల్లా వాయిదా వేయటం, తప్పు చేసినప్పుడల్లా ఇంకా ఘోరమైన తప్పు, దేవా బలిపీఠం మీద ఉన్న బలి పశువులను, బలి పక్షులను అక్కడనే ఉంచి నిద్రపోయినట్టుగా చూస్తున్నాం. నిద్రపోయినందుకు నీ సంతానం 400 సంవత్సరాలు అన్ని జనులకు దాసులై ఉంటారన్నావు. ఇలాంటి భయంకరమైన ఉపద్రవాలు జరిగిన తర్వాతనే 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడిచిన తర్వాతనే వారు కాదు, వారి సంతానం స్వతంత్రించుకున్నారు. ఒక కాలేబు, యెహోషువలు మాత్రమే అక్కడ మరి నీ వాగ్దానం చెవులార విన్న ప్రజలు ప్రవేశించారు. మీ కృప తోడుగా ఉంచండి. ఇక్కడ ఎవరికి అనుమానం సందేహాలు లేకుండా వారు కూడా కాలేబు, యెహోషువలాగా మంచి రోజులు చూడాలి. అంత మాత్రమే కాదు, వారి పిల్లలు కూడా చూడాలి. సహాయించమని యేసును ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చూడండి, దేవుడు మీకు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం మీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తానంటాడు, మన భారతదేశాన్ని. ఎవరికి ఏ దేశం నిర్ణయించబడ్డదో, లేదా ఎవరికి ఏ ప్రాంతం నిర్ణయించబడ్డదో, లేదా ఎవరికి ఏ స్థలం సిద్ధపరచబడిందో, నేను వెళ్ళి మీకు స్థలం వెళ్ళుచున్నాను, మీకు స్థలం సిద్ధపరిచిన తర్వాత నేను వచ్చి మిమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తానన్నాడు. దేవుడు నువ్వు ఎక్కడ సేవ చేయాలనో ఆ స్థలాన్ని దేవుడు తన ఏర్పాట్లో నీ కొరకు నిర్ణయించిన మనుషులే గాని, నీ కొరకు నిర్ణయించబడిన ప్రాంతమే గాని ఎదురు చూస్తున్నది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు మూలుగుతున్నది ప్రసవ వేదనతో. ఓ డెలివరీ అయ్యే స్త్రీ ఎలా మూలుగుతున్నదో అలా ఆ ప్రాంతం అంతా మూలుగుతున్నది. ఇప్పుడు నేను చొప్పదండి ప్రాంతానికి వచ్చిన, అప్పుడు చొప్పదండి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తల్లి గర్భంలో ఉన్న శిశువులాగా మూలుగుతున్నది. ఆ తల్లి మూలుగుతున్నది డెలివరీ అవటానికి. ఆ మూలుగుతున్న ఆ సందర్భంలో దేవుడు నన్ను ఇక్కడ పంపించి, ఇక్కడ చాలా మంది పట్టణంలో బహుమంది జనం ఉన్నారు, నీ మీదకి ఎవడు రాడు, ఇక్కడ నువ్వు ఇక్కడ సేవ చేయి అని అంటే అక్కడ సేవ చేస్తే అక్కడ అనేక మంది ప్రజలు, చెప్పండి ఎవరట, అనేక మంది ప్రజలు రక్షణ పొందినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మీ కొరకు నిర్ణయించబడ్డ స్థలాలు ఉన్నాయి. మీరు కూలినాలు చేసుకొని బతకటం కొరకు కాదు, సరే కూలినాలు చేసుకోండి, సువార్త ప్రకటించండి, సువార్త ప్రకటించండి. వింటున్నారా? ఇప్పుడు పగడాల ప్రవీణ్ కుమార్ చనిపోయిండు కదా, ఇల్లంతా బిక్క బిక్క అనుకుంటాం, మా నాయనే చంపిండు అనుకుంటా గడగడగడ వనకాలి కదా. వాళ్ళ పాప చూసాను ఏమైనా వచ్చిందో. దేవుడు మమ్మల్ని సువార్త ప్రకటించడానికే పుట్టించండి. అసలు మేము మా డ్యూటీ, అది మా డ్యూటీ. చెప్పండి అదేంటిది డ్యూటీ? ఇక్కడ బైబిల్లో వాడుకని రాస్తున్నది. ఆ పాప అంటది అది మా డ్యూటీ.
బైబిల్లో ఇంకొక మంచి మాట రాసింది, ఏందో తెలుసా అన్నది. హల్లెలూయా. సావైతే మాకు మేలు. చెప్పండి, సావైతే మాకు బ్రతుకుట క్రీస్తే. చెప్పండి, బ్రతుకుట అయితే క్రీస్తే, సావైతే మేలు అన్నది. తెలుసా పాపం? మీరు అంటారు అసలు మా నాన్న ఎవడు చంపిండో వాడు చచ్చును గాక, వాడు నాశనం అయిపోను గాక అందరు. మీరైతే అంత పాపం. ఇంకా పెళ్లి కాలేదు, 16, 17, 18 సంవత్సరాల వయసు. పాప ఆయన బతుకుంటే అమెరికా పోయి అక్కడ చదివేదట పాప. అసలు అంత మంచి మాట ఎంత బలంగా చెప్పిందంటే అసలు చెప్పొద్దు. అసలు మోషే భక్తుడు అంటాడు, అల్పకాలం పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఎలానగా ప్రతిఫలంగా కలుగు బహుమానమందు దృష్టించండి. మనకు పెద్ద బహుమానం తెలుసా? ఇప్పుడు మనందరం దేవుడు దొరికిందంటే మీకు తెలుసా? అసలు మీరు భూమి మీద ఉన్న సైంటిస్టుల కంటే దేవుణ్ణి ఎరగని మార్గంలో ఉన్నారు కదా. కొంతమంది ఘనత వహించిన వాళ్ళు ఉన్నారు కదా, పెద్ద పేరు ప్రఖ్యాతులు గంచిన వారు ఉన్నారు కదా, దేవుడు నమ్మని వాళ్ళు. వాళ్ళకంటే మీరు గొప్ప వాళ్ళు. నువ్వు నమ్మరు కదా, నేనైతే గొప్ప నేత. నీకు దేవుడు తెలుసుకున్నావు కాబట్టి అదే గొప్పతనం. వాళ్ళు దేవుడు తెలుసుకోలేకపోయినారు. ఇది కృప. ఇది మన తెలివితేటలతో మనం తెలుసుకున్నది కాదు, ఇది కృప. అసలు ఇంకేం జరుగుతుందో తెలుసా? దేవుని రాకడ ఇప్పుడు వస్తుంది. దేవునిలో ఉన్న వాళ్ళే పైకి వెళ్ళిపోతారు, దేవునిలో లేని వాళ్ళందరూ విడవబడతారు. విడవబడ్డ వాళ్ళు హతసాక్షులు అయితే పరలోకం ఉంటుంది వాళ్ళకి. దేవుని కొరకే సస్తా అనేటోళ్ళకి పరలోకం ఉంటుంది, సంఘం ఎత్తబడ్డా కూడా. ఆ తర్వాత ఏమైతే తెలుసా? 7 సంవత్సరాలు భూమి మీద మహాశ్రమలు, 7 ఏళ్ళు. ఇక 7 ఏళ్ళ తర్వాత అయిపోతుంది భూలోకం యొక్క ఈ పరిపాలన అయిపోతుంది. భూలోకంలో రాజుల పరిపాలన, సైతాని పరిపాలన అంతా అయిపోతుంది. యేసు ప్రభువు వస్తాడు, మళ్ళీ ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. 1000 5, 10, 5, 10, 20, 30 కాదు, 40, 50 కాదు, 100, 200 కాదు, 1000 సంవత్సరాలు నీతి పరిపాలన యుగం అంటారు దాన్ని. చెప్పండి, ఏమంటారు దాన్ని? ఎక్కడ అన్యాయం ఉండదు, అడవిలో అన్యాయం ఉండదు, క్రూర మృగాలన్నీ గడ్డి మేస్తాయి, మేకలు, చిరుతపుళ్ళు, గుడ్డెలుగులు, ఎలుగుబంట్లు అంటు కదా, అవి అన్ని పశువులన్నీ కలిసి మేస్తాయి. జింకలు, చిరుతపుళ్ళు ఆడుకుంటాయి, చిన్నపిల్లలు ఆడుకున్నట్టు. ఇప్పుడు అక్కడక్కడ సాదుకుని మనం చూస్తున్నాం, ఇళ్ళల్లో సాదుకుని మనుషులతో ఆడుకుంటున్నాం. అట్లా జంతువులన్నీ ఆడుకోబోతున్నాయి. పాములలో విషం ఉండదు, వింటున్నారా? పాములు, చిన్నపిల్లలు మెడునాగు ఆ పుట్ట దగ్గర ఆడుకుంటారు. పామురికి వస్తుంది, పిల్లగాళ్ళతో ఆడుకుంటుంది. రాసున్నాయి. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో రాస్తుంటాయి. నేను చెప్పిన మాటలన్నీ రాస్తుంటాయి. ఉత్తుగా మాట్లాడటంలే, జాగ్రత్తగా రండి. ఇప్పుడు దేవుని రాకడ వస్తే 7 సంవత్సరాలు మహాశ్రమలు భూమి మీద. ఇక నమ్మనోళ్ళు ఉన్నారు కదా, నమ్మనోళ్ళు బజారు వైపు కూరగాయలు తెద్దామని పోయిననుకో, ఏమైతే తెలుసా నీకు? 50 సంవత్సరాల మంచు గడ్డ ఆ నమ్మని మనిషి మీద టపుక్కన పడుతుంది. ఇప్పుడు ఒక ఐస్ గింతంత ఐస్ తీసుకుని నోట్లో పెట్టుకుంటే మనం దాన్ని భరించలేక ఉత్తమం కిందకి. ఇక మీద పడితే ఉంటుంది ఆ ఇసుగడ్డ నడు మీద ఉంటే మామూలు శ్రమ కాదు, మామూలు కష్టం కాదు. ఇప్పుడేదో వాడిని చంపిన, వీడిని చంపిన, అది కాలబెట్టిన, ఇది కాలబెట్టిన, ఇది కూడా పెట్టిన ఉంటారు కదా, వాళ్ళ కథ మామూలుగా ఉండదు తెలుసా? ప్రకటన గ్రంథం చదవండి ఎవరైనా. ప్రకటన గ్రంథంలో ఈ విషయాలను రాసినాయి. 50 కిలోల మంచుగడ్డలు, ఒక్కటి కాదు, 5 కిలోలు, 10 కిలోలు కాదు, 50 కిలోలకు తొందరగా కరుగుతుందా? అది 50 కిలోల మంచుగడ్డ తొందరగా కరుగుతుందా? ఆకాశం నుంచి తేళ్ళు వస్తాయి, మిడతల్లాగానే ఉంటాయి. తేలు విషయం ఉంటుంది, కొండి ఉంటుంది, వచ్చి యేసుదేవుని నమ్మకంలోనే కరుస్తుంది. అది దేవుని ముద్ర లేని మనుషులకే తప్ప ఎవరికి హాని చేయదు. చెట్టు కూడా హాని చేయొద్దని దానికి ఆజ్ఞాపించాను. ఇవన్నీ ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. మొత్తుకుంటారు, అడవులలో ఉరుకుతారు, చెట్లలో కురుకుతారు, గుహలలో కురుకుతారు.
చచ్చిపోదాం, బాయిలో పడి చచ్చిపోదాం, బాయే పోతుందట, నీళ్ళలో జరుపుకుంటూ పోతుంది, భూమి మీద బావి జరుపుకుంటూ పోతుందట. సావు రాదు, అస్సలే సావు రాదు, మామూలుగా ఉండదు తెలుసా. మీరు ప్రకటన గ్రంథం చదవండి, దాంట్లో ఇవన్నీ రాసి ఉన్నాయి. ప్రకటన గ్రంథం రాస్తే విశ్వాసంలో స్థిరంగా ఉంటాం, చదివితే విశ్వాసంలో స్థిరంగా ఉంటాం. అందుకొరకే యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమైన సంతానమునకు దేశం ఇచ్చదని చెప్పగతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టాను. దేవుడు ప్రత్యక్షమవుతాడు తెలుసా. దేవుడు ఎక్కడున్నాడు అనేటోళ్ళు కొంతమంది 50 ఏళ్ళ దేవుని నమ్మకం, నాకు కనబడేది నీకు కనబడ్డాడు అనేటోళ్ళు కొంతమంది. ఎంత క్రైస్తవులు కూడా సగం మంది నమ్మని వాళ్ళు ఉన్నారండి. మీరు ఎప్పుడన్నా అన్నారు అట్లా, నా ప్రాణమా, దాన్ని చెప్పిండ్రు, బోధ చేశాను దానికి. మరి ఏం చేసిన ఇంతకాలం? నా ప్రాణమా యెహోవా నీకు క్షమం విస్తరం. అంతరంగంలో ఏమున్నాయో, చిన్న పేగుంది, పెద్ద పేగుంది, కాలేయం ఉన్నది, ఇంకా గుండెకాయ ఉన్నది, చేదు ఉన్నది, ఎక్కడ కార్యాలు ఉన్నాయి, ఊపిరితిత్తులు ఉన్నాయి, ఏమున్నాయో లోపల జీర్ణాశయం ఉన్నది. వాటన్నిటి చెప్పాలంట. నా అంతరంగంలో ఉన్న సమస్తమా. అందుకొరకే మీరు అటు ఇటు ఉరుకుతారు అప్పుడప్పుడు. వాటికి ఈ రోజు నుంచి అట్లా చెప్పాలి. మీ ప్రాణంతో కూడా చెప్పాలి, నా ప్రాణమా యెహోవా నీకు క్షమం విస్తరింపజేస్తున్నాడు. హల్లెలూయా. తిరిగి నీ విశ్రాంతిలో, విశ్రాంతి అంటే రెస్ట్ కాదు, విశ్రాంతి అంటే బలం అనండి. విశ్రాంతి అంటే బలం. హల్లెలూయా. బలం బలం బలం. ఇప్పుడు అన్నం తింటే మీకు బలం వస్తుందా రాదా? అంటే వాక్యం వింటే కూడా బలం వస్తుంది అన్నమాట. నా ప్రాణమా యెహోవా నీకు క్షేమం విస్తరింపజేసి అంటే బలం రాదా? ఇప్పుడు అట్లా అంటే దేవునికి క్షేమం విస్తరింపజేసిండు. తిరిగి నీ విశ్రాంతిలో ఇప్పటి నుంచి అంత క్షేమమే. ఇప్పుడైతే నమ్ముకున్న కానీ అంత క్షేమమే. ఎప్పుడైతే నేను పని ఎప్పుడైతే మొదలుపెట్టిన అంత క్షేమమే. ఇప్పటి నుంచి మీకు ఏ కీడు రాదు, ఏ అని రాదంటే బలం వస్తుందా రాదా? అదనమాట. దేవుడు మాట నమ్మిన వాళ్ళకు ఖచ్చితంగా జరుగుతుంది. ఇక నమ్మని వాళ్ళ సంగతి నేనేం చెప్పలేను. ఇప్పుడు దేవుడు మీకు ఇప్పటి నుంచి అంతా మేలే చేయబోతుండంటే ఒక్కలో ఇద్దరు నమ్ముతారు అంతే. అందరు నమ్ముతారా? నమ్మరు. మరి మాకు నమ్మకం పుట్టాలంటే ఏం చేయాలి గారు? చెప్పిందని నమ్ము, లేకపోతే నువ్వన్న దేవుని దగ్గర గంటల తరబడి కూర్చో. నేను చెప్పిన మాట చెప్తాడో వేరే మాట చెప్తాడో వినము. దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? నేను చెప్పినట్టే చెప్తాడా, లేకపోతే వ్యతిరేకంగా చెప్తాడా? విను. ఒకళ్ళు నేను చెప్పిన దానికి వ్యతిరేకంగా చెప్తే ఈ గుడి కాదు, వేరే గుడికి పో. మంచిగా చెప్పే గుడికి పో, మంచిగా చెప్పే చర్చికి పో. లేకపోతే నమ్మనన్నా నమ్ము. నువ్వన్నా తెలుసుకో దేవుని దగ్గర. ఉపదేశాన్ని అంగీకరించండి, లేకపోతే మీరన్నా దేవుని ఆశ్రయించండి. నేను చెప్పేదన్నా చెవులారా విని హృదయంతో నమ్మండి, లేకపోతే మీరన్నా దేవుని దగ్గర పోయి గంటల తరబడి
కనిపెట్టుకొని దేవుడు అయ్యగారు ఇట్లా అన్నాడు, అది నిజమా అబద్ధమా? నిజమంటేనే నమ్మండి, అబద్ధం అంటే నన్ను ఎప్పటికీ నమ్మకండి. బలవంతం ఏం లేదు. వింటున్నారా? హల్లెలూయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి. నా ప్రాణమా యెహోవా యొక్క క్షేమం విస్తరింపజేసినాడు. క్షేమం విస్తరింపజేసాడు, క్షేమం కలగజేసిండు కాదు, క్షేమం విస్తరింపజేసాడు. అంటే నువ్వు బతికినంత కాలం నీకు క్షేమం ఉంటుంది. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపము. చూసాను, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశించాలి. హల్లెలూయా. అక్కడ నువ్వు హలో చెక్ చెక్ అన్నాక నాకు అదేదో కిరకర అనగా నాకు ఇస్తట్లు. హల్లెలూయా. కనుక దేవుడు మీ ప్రాణానికి క్షేమం విస్తరింపజేసాడు, మీరేం భయపడద్దు. హలో అను, దాంట్లో కూడా ఛార్జింగ్ లేదు. హలో అను. దానికి 2 ఛానళ్ళు ఉంటాయి, ఇటొకటి అటొకటి. సౌండ్ లేదు. హల్లెలూయా. ఇంకా పెంచు, దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా పెంచు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మీకు ఎవరికైనా దేవుని దగ్గర నుంచి మేలు కావాలనుకుంటే వినండి. దేవుడు నాతో మాట్లాడాలి అని కూర్చున్న వాళ్ళకే వాక్యం అర్థమవుతుంది. ఇక దేవుడు నాతో మళ్ళా దేవా నువ్వు చెప్పినట్టింట అనేటోళ్ళకే వాక్యం అర్థమవుతుంది. కూర్చున్న వాళ్ళందరికీ అర్థం కాదు. కూర్చున్న వాళ్ళందరికీ అర్థమైతే అప్పుడు ఈ ప్రపంచం ఎప్పుడూ మారిపోయేది. కూర్చున్న వాళ్ళందరికీ వాక్యం అర్థమైతే ప్రపంచం ఎప్పుడో మారిపోయేది. నువ్వు చెప్పినట్టింట నేను ఏ పని చేయను అన్న వాళ్ళకే అర్థమవుతుంది. అర్థమైన వాళ్ళకు పాటిద్దామంటే భార్య అడ్డం వస్తుంది, అర్థమైన వాళ్ళు పాటిద్దామంటే భర్త అడ్డం వస్తాడు, అర్థమైన వాళ్ళు పాటిద్దామంటే తల్లిదండ్రులు అడ్డం వస్తారు, అర్థమైన వాళ్ళు పాటిద్దామంటే సైతాన్ అడ్డం వస్తుంది, అర్థమైన వాళ్ళు మళ్ళీ ఎన్ని సిక్కులు అనుకున్నావు, ఒకటి అరుండా. కొంతమందికి వాళ్ళ పానం అడ్డం వస్తుంది, కావో పివో మజాకారం ఉంటుంది కదా, వాళ్ళ పానం అడ్డం వస్తుంది. హల్లెలూయా. దేవుడేమో ఎప్పటికీ 1000 సంవత్సరాలు భూమండలం అంతా మనదే. ఇప్పుడు జాగేయట్లే కదా, ప్రపంచం అంతా మనదే కాబోతుంది. ఎవరికి? ఇప్పుడు వాక్యం విన్న వాళ్ళకే, ఆయన చిత్తం నెరవేర్చే వారికి. హల్లెలూయా. ఒక మరణమేనా? 2 మరణాలు ఉంటాయి. ఎన్ని మరణాలు ఉంటాయి? జన్మలు 2, మరణాలు కూడా 2. ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని. దేవుళ్ళలో కూడా రెండు జన్మలు ఉంటాయి. వింటున్నారా? దేవుళ్ళలో కూడా 2 మరణాలు ఉంటాయి. ఇప్పుడు ఆయన దేవుళ్ళలో ఉండి చచ్చిపోయింది, అవునా? దేవుళ్ళలో లేకపోతే మళ్ళీ ఆత్మకు మరణం వేరే. దేవుళ్ళలో ఉండి చచ్చిపోతే ఆత్మ బతుకుతుంది, దేవుళ్ళలో ఉండి చనిపోకపోతే ఆత్మ ఉంటుంది. ఆత్మకు మరణం వేరే. మరణం అంటే ఇక శిక్ష. అగ్ని ఆరదు, పురుగు సావదు, చచ్చిపోదు, ఆత్మ చచ్చిపోదు. ఎప్పుడు ఓ ఓ ఓ ఓ ఓ అని మొత్తుకుంటుంది అంతే. ఆత్మ చచ్చిపోదు, ఎవరి ఆత్మ కూడా చచ్చిపోదు. 2వ మరణం అగ్నిగుండంలో పడేయటం, అది 2వ మరణం. కనుక జాగ్రత్తగా వినండి. కొంతమంది అన్నారా ఈ బతికింది సచ్చింది, కొంతమంది అన్నారా సచ్చిన పవన్ ఇంకా చంపకే అన్నారా? మీరు వినలేదు ఎప్పుడు? ఇంకా సచ్చినను ఇంకేం చంపుతావు అనంగా వినలేదా? హల్లెలూయా. కనుక యెషయా గ్రంథంలో 35వ అధ్యాయం దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 2వ వచనం. అది బావుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును, లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు షారునుకున్న సొగసు దానికుండును, అది యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూసును. హల్లెలూయా. 1వ వచనం కూడా చదువుదాం, 1, 2 మళ్ళీ చదువుదాం.
అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అది ఉల్లసించి కస్తూరి పుష్పముల పూయును, అది బహుగా పూయును, పూయచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దాని కలుగును, కర్మేలు శారంలోనుకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. ఈ రోజుల్లో చాలా మంది దేవుని మహిమను చూడలేకపోతున్నారు, తేజస్సును చూడలేకపోతున్నారు. కారణం ఏంటిది అంటే, వింటున్నారా, బలిపీఠం లేదు, ప్రార్థన జీవితం లేదు. దేవుడిని ఆశీర్వదిస్తాను అన్నాడు అంతే, అబ్రాహాం తోటి నీ సంతానానికి దేశాన్ని ఇస్తాను అంతే. ఆలు లేదు, సూరు లేదు. చెప్పండి, ఏం లేదు? ఆలు ఉన్నది కానీ సూరు లేదు. ఆలు అంటే భార్య, సూరు అంటే గర్భం. దేవుడు చూసినవా, నీకు ఈ దేశాన్ని సంతానానికి ఇస్తాను, ఇంకా సంతానం కాలేదు. మరి దేవుడు చెప్పినాక ఎంబటైందా, 2 ఏళ్ళకైందా, 3 ఏళ్ళకైందా, 8 ఏళ్ళు ఓపిక పెట్టాడు. ఏం కాదు, ఇంకేం ఇస్తాడు, అంత అవుతుంది అనుకున్నాడు. ఎంబటే ఆ నోటి నుంచి అనుకోగానే, మనసులు అనుకోగానే దేవుని వంక ఎదురుగా ప్రత్యక్షమైంది. ఎంబటే దడుచుకున్నట్టు అయింది. ఏమనుకున్నావు లోపల, నువ్వు ఇప్పుడు పిల్లలిగానా రా బయటికి రా అని డేరాల నుంచి లెక్కబెట్టి నక్షత్రాలు ఇంత సంతానం ఇవ్వబోతున్నా అన్నాడు. అప్పుడు బాగా విశ్వాసం వచ్చింది. అని నేను లోపల అనుకోగానే ఊరికొచ్చిండు. దేవుడు ఉన్నాడు, నా ఎదురుగా నన్ను బాగా చూస్తున్నాడు, ఇక ఇవ్వడానికి ఆయన దగ్గర టైం ఉన్నది కావచ్చు అని. ఇప్పుడు 8 సంవత్సరాలు అయితే ఇంకా 16 ఏళ్ళ తర్వాత ఓపిక నశించింది, ఇక వచ్చే సంవత్సరం ఇద్దాంలే, 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఇద్దామని అనలే. 16 సంవత్సరాల తర్వాత లేయా. అప్పుడు ఏం జరిగింది, బలిపీఠం మళ్ళప్పుడు ప్రార్థన చేసిండు, మళ్ళీ బలిపీఠం కట్టిండు. ఆ బలిపీఠం మీద బలులు అర్పించి దేవుడు వచ్చే బలి అంగీకరించాలి, అగ్ని వచ్చి దహించక ముందే నిద్రపోగానే గద్దలు వచ్చి దాని మీద వాళ్ళని, చెప్పండి, గద్దలు వచ్చి దాని మీద వాళ్ళని గాఢ నిద్రపోయాడు అబ్రహాం. మీకు కూడా అప్పుడప్పుడు ప్రార్థనలు నిద్ర వస్తుంది కదా. ఏమైంది, మంచిగానే ఉన్నా కదా, ఏమైంది, గురు తీయటం లేదా? ఎప్పుడు ఏం లేదా? మీరు ఎవరు గురు తీస్తాగా వినలేదా అంటే లేయా. కొంతమంది లేపితే ఏముండో దర్శనం వస్తుంది, నువ్వు లేపినమైంది మనం వినలేదా అంటే ఈ మాటలు 15వ అధ్యాయంలో రాసింది, ఆదికాండంలో 15లో రాసి ఉంటాయి. ఇప్పుడు నేను అనే మాటలన్నీ ఉత్తుత్త కళ్ళబొల్లి మాటలు కాదు. లేయా. అప్పుడు దేవుడు శపించండి, నీ సంతానం ఇంకా పిల్లలు పుట్టలేదు. 400 సంవత్సరాలు అన్యుల దేశంలో పరవాసులు అవుతారు, వాళ్ళని వెట్టి చాకరీ చేపిస్తా అంటారు. అందుకొరకే మనం ఏం చేయాలంటే దేవుడు చెప్పంగానే పని చేయాలి, వెంబటే చేయాలి. అందుకొరకే 3వసారి దేవుడు కనబడంగానే అబ్రాహాం వరకొచ్చి సాగిలపడి, అయ్యలారా కొద్దిగా చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి, కాళ్ళు కడుక్కోండి అని నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కున్నాక కొద్దిగా రెస్ట్ తీసుకోండి, వెంబటే సిద్ధపరుస్తా భోజనం అని వెంబటే త్వరగా వెళ్ళి 3 మానికల పిండి తీసుకొని గబగబా రొట్టెల్లి మళ్ళీ పరిగెత్తి, మనమైతే ఇప్పుడు మేక గీక అంటాం, అప్పుడు పశువులు లేత దూడను, దేవుని స్తోత్రం లేయా. మనమైతే చుట్టాలు వస్తే ముసలి పుంజును కోస్తాం కదా. మనైతే 4 కోళ్ళు ఉన్నాయి అనుకో, పెద్ద ముసలిది నడవలేకపోతుంది అనుకో, ఆ పుంజునికి వస్తాం కదా. అలా చేయాలి. లేత దూడనంట, లేత దూడను కోసినట్టుగా చూస్తున్నాం మనం. లేయా. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరంతా బాయిలర్ కోడి దగ్గర పోతారు మార్కెట్ పోయి, ఓహో అది అనకట, అప్పుడు అట్లా కాదు. లేయా. దేవుడు దొరికిందంటే ప్రాణానికి విశ్రాంతి, ప్రాణానికి ఏ అల్లరి లేదు, ఏ చికాకు లేదు, సస్తా అనే మాటలు అసలు ఉండనే ఉండవు. జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. అరణ్యమును ఎండిన భూమియు
అరణ్యం అంటే ముళ్ళ చెట్లు, క్రూర మృగాలు ఉంటాయి. క్రూరమైన స్వభావంతో అనేకులకు కీడు చేసే స్వభావం. అరణ్యమును, ఎండిన భూమి. ఎక్కడన్నా భూమి ఉన్నదంటే అది ఎండిపోయి ఉన్నది, నీళ్ళు లేవు. సంతోషించును. దేవుని దగ్గరకు వస్తే అడవి మనుషుల్లాగా ఉన్న మనం కూడా సంతోషిస్తాం. భూమి అంటే సంఘం, సంతోషిస్తాం. అక్కడ ఏమవుతుందట, అడవి ఉల్లసించి, వర్షం పడ్డదనుకోండి, అడవికి ఎంత ఉల్లాసమో. కస్తూరి పుష్పముల పూయును, అది బహుగా పూయును. ఉల్లసించి సంగీతములు పాడును. ఒకప్పుడు ఏడుపు ఒక్కరోజు కూడా సంతోషం లేని జీవితంలో నేనైతే ఏసుదేవుని నమ్మకం ఉందో 7 రోజులు లేదు తెలుసా. ఇక్కడి నుంచి కన్నీళ్ళు పట్ట గారని రోజు లేదు, కింద పడని రోజు లేదు. ఒక్కోసారి మేఘన్నట్టే ఒకసారి నోట్లో కూడా పోతాయి. ఒక్కోసారి నోట్లో పోగానే ఉప్పు కలిపిన నీళ్ళలాగా ఉప్పు ఎప్పుడు రుచి లేదా ఉప్పు. మరి ఇప్పుడు అసలు ఏడిపోయలేదు, ఆ నీళ్ళు ఏమైపోయినావు మరి అర్థం కావట్లేదు అసలు. లేలుయా. బైబిల్లో రాసి ఉన్నది 126వ కీర్తనలో మొదటి వచనం, సీయోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలోనే రప్పించినప్పుడు మనము కల కనిన వారి వల్ల ఉంటే మన నోటి నిండా నవ్వు ఉండేను. చూసిన నోటి నిండా నవ్వు ఉన్నది. దుఃఖం అంతా కొట్టివేయబడ్డది, చింతలను కొట్టివేయబడ్డాయి. ఇర్మీయా గ్రంథం 13వ అధ్యాయం 31వ అధ్యాయం 13-14 వచనాలు. హల్లెలూయా. చదవండి. 31-13-14. వారి దుఃఖమునకు ప్రతి అంటే బదులుగా, వారి దుఃఖమునకు బదులుగా సంతోషమనిచ్చి వారిని ఆదరించదను. విచారము కొట్టివేసి నేను వారికి ఆనందము కలగేతును గనుక కన్యకలను, యవనులను, వృద్ధులను కూడి నాట్యమందు సంతోషించదురు. దేవుని దగ్గరకు వచ్చినామంటే దుఃఖము, చింతలు, ఏడుపు, కన్నీరు అంతా కొట్టివేయబట్టమే. ఎప్పుడు? కస్తూరి పుష్పంలాగా పూస్తే. ఎప్పుడు? ఉల్లాసంతో దేవుని వైపు తిరిగితేనే ఉల్లాసం, దేవుని పని చేస్తేనే ఉల్లాసం. కొంతమంది అంటారు, ఇగో నీకేం పని లేదా, ఆదివారం పోతే ఒక్కరోజు పోవాలి. ఏంటిది ఆ పుస్తకం పట్టుకునింది, ఆ మోకాలు లేనిది, ఎప్పుడు చూసినా ప్రార్థన. ఏం ప్రార్థన సార్? పని పెట్టుకొని ప్రార్థన అంటావా అనేటోళ్ళు కొంతమంది. నిజంగానే పని చెప్తే పని దొంగతనాన్ని కూడా ప్రార్థనలు ఉన్నట్టు ఉంటుంది, కానీ ప్రార్థన చేయరు అసలు. ఉత్తలో కూర్చుంటారు కొంతమంది తెలుసా. ఇక సంటలు పైకి వస్తారంటవా? అసలే రా. అల్లెలూయా. ఇంకెప్పుడు మన దంటకు సెల్ ఫోన్ ఉంటుంది మనం జడగొట్టడానికి, ప్రార్థన చేయకుండా కదా. ప్రార్థన చేస్తామని ముంగట కూర్చొని సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే ఇక పానం ఎటుకొస్తుందో మీకే తెలుసు, కళ్ళు ఎటుపోతే మీకే తెలుసు. లేదులయా. అందుకొరికి కళ్ళు ఎటుపోనియొద్దట. వింటున్నారా? అది బహుగా పూయించు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దాన్ని కలుగును. లెబానోన్ అంటే పర్వతం పేరు, ఆ గుట్ట అన్నమాట. లెబానోను సౌందర్యం. గుట్టలు ఎంత సౌందర్యంగా ఉంటే తెలుసా? ఇక్కడి కాదు అక్కడి. లేయలియా. చెప్పొద్దు అసలు, అంత అందంగా ఉంటాయి అన్నమాట. లెబానోను సౌందర్యము దాన్ని కలుగును. కర్మేలు షారోనుకున్న సొగసు. అంటున్నారా? దానికుండను. అది యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూసును. దేవుడు మహిమ తెలుసా? తేజస్సు. 45వ కీర్తనలో 3వ వచనంలో రాసి ఉంటుంది. ఏమని? శూరుడా, నీ కత్తి మొలను కట్టుకొనము, నీ తేజస్సును, నీ ప్రభావమును ధరించుకోమని రాస్తున్నది. శూరుడా
నీ కత్తి మొలను కట్టుకొనము, నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకొనము అని రాసింది. చూసింది. కత్తి అంటే కత్తి కాదు, మొల అంటే మొల కాదు. కత్తి అంటే వాక్యం, మొల అంటే నీ హృదయం. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే మన మనసు, మన హృదయం తేజస్సు, మన ముఖం తేజస్సు లాగుంటుంది. పౌడర్ వేయకునే లేదు. వింటున్నారా? పౌడర్ వేసి అదేసి ఇదేసి ఏదో చేస్తారు కొంతమంది. అది ఎంతసేపు ఉండదు, కొద్దిసేపటికే మళ్ళీ పోతుంది. అప్పుడు మళ్ళీ అటు ఇటు పోతారు. పోయి దేంట్లో నుంచి బ్యాగుల నుంచి అద్దం తీసి చూసుకొని మళ్ళీ మంచి సరి చేసుకుంటారు. కొంతమంది బాత్రూంలో మన పౌడర్ తక్కువైతే పౌడర్ వేసుకుంటారు. గమ్మతు. దీనికి ఉన్నంత శ్రద్ధ ఈ పుస్తకం మీద ఉంటే అసలు మొత్తాన్ని బాగుపడతారు. మీరు మాటికి సినిమా యాక్టర్లు కనుక అక్కడ కూర్చొని పెట్టి ఇట్లా మళ్ళీ మంచిగా ఉన్నా కూడా ఇట్లా అంటారు. గ్రంథం చూస్తారు ఇట్లా అంటారు. మంచిగా గులాబీ రంగు పోయిందట ఇట్లా అని మళ్ళీ ఇట్లా అంటారు. ఇట్లా అంటారు తెలుసా? హల్లెలూయా. ఇక్కడ కనుక దేవుని రక్షణ ఉంటే మామూలు సంతోషమా, మామూలు ఆనందమా? హల్లెలూయా. ఎండిన భూమి కూడా, అరణ్యం కూడా సంతోషిస్తుంది, ఉల్లసిస్తుంది. ఇక నా బతుకులో నాకు మంచి రోజులు లేవు, నేను బాగుపడను, నా బతికింతే, నా కర్మ ఇంతే, నాకు ఏ ఆధారం లేదన్న వాళ్ళు కూడా బాగుపడతారు తెలుసా? నాకు ఏం ఆధారం ఉంది కనుక నేను ఎందుకు బతకాలి అనేటోళ్ళు కూడా బాగుపడతారు తెలుసా? దేవుని పద్ధతులకు రండి, మీరు బాగుపడేది నేర్పిస్తాం. మా మాటలు వింటే బాగుపడతారు. నువ్వు ఏదో విన్నట్టు యాక్షన్ చేసి మళ్ళీ పోయి నీ కథ నువ్వే చేసుకుంటే ఎట్లా బాగుపడతారు? అసలే బాగుపడవు. హల్లెలూయా. నువ్వు అట్లా అనకాయ గారు, నువ్వు ఎట్లా అంటే అట్లనే అవుతుందట. అసలే బాగుపడకు. నేను బాగుపడాలని చెప్తున్నా, బాగుపడతానని చెప్తున్నా. వింటే బాగుపడతా, లేకపోతే ఎప్పటిలాగానే ఉంటాం. హల్లెలూయా. నాకైతే అసలు ఎంత మంచి రోజులు ఉంటాయని నాకు కళ కూడా రాలే. ఎవరు చెప్పని కూడా చెప్పాలి, ఏ గారు కూడా చెప్పాలి, మీకు చెప్పినంత మాత్రం కూడా చెప్పాలి నాకు ఎవరు. దేవుడే చెప్పిండు. హల్లెలూయా. నమ్మినా నేను. మరి మాకు కూడా మేము దేవుడు చెప్తే నమ్ముతాం. నువ్వు చెప్తే అసలే నమ్మవు. నేను చెప్తే నమ్మమని చెప్పాను. నేను నమ్మితే బాగుపడతావు. దేవుని దగ్గర పోయి నేను చెప్పింది నిజమా అబద్ధమా తెలుసుకో, నమ్ము. అప్పుడు దేవుడు కూడా చెప్తే నమ్ము, బాగుపడతావు. ఆ ప్రకారం నడుచుకో. అంత తీరిక లేదంటే ఇప్పుడు చెప్పినట్టు నడుచుకో. రెండిట్లో లేదన్నట్టు చేయి. చెప్పితేనే వినాలి, నువ్వన్నా తెలుసుకోవాలి. ఒక సంబంధం వచ్చిందట. అబ్బాయి ఇంటికి అమ్మాయి వాళ్ళు వచ్చి, అబ్బాయి మంచోడేనా అందరిని అడిగినట్టు. అందరిని అడిగితే మంచోడు. అయ్యా మీ కొడుకు సంగతి ఏందన్నాడు. ఇగో మా కొడుకు సంగతి నన్ను మళ్ళీ తర్వాత ఏమనొద్దు, ఉన్నదన్నట్టు చెప్తున్నా అనగానే అందరు షోలు అప్పగించి ఏం చెప్తారో చూద్దాం. ఇక మావాడు మంచోడే కానీ చెబితే వినడు, వానికి దోయదు అన్నాడట. వానికి దోయదు, చెబితే వినడు. పెళ్లి పిల్ల తండ్రి ఏంది అని దోయదు, చెబితే వినడు. అమ్మో, ఇష్టం చూడు నాలుడైతే ఇక నా బిడ్డకి ఏం సుఖం ఉండదు. వానికి దోయదు, చెబితే ఇప్పుడు మీది కూడా అంతే ఉంది కథ. మీకు దొయ్యదు, చెబితే వినాలి. ఇక ఎట్లా బాగుపడతారు చెప్పండి? నీళ్ళలో ముంచుతాగానే బాగుపడతారా? బైబిల్ కొనుక్కోగానే బాగుపడతారా? ఆదివారం గుడికి వస్తేనే బాగుపడతారా? సోత్రం జయము పాట పాడితే, కానుకలు వేస్తే బాగుపడతారు. ఎవరు చెప్పారు? గుట్టెక్కితే బాగుపడతారు. ఎవరు చెప్పారు మీకు? చెబితే వినండి. చెప్పింది నిజమా అబద్ధమో దేవుని దగ్గర తెలుసుకోండి, వాళ్ళే బాగుపడతారు. చెబితే వినండి, లేకపోతే చెప్పింది నిజమా అబద్ధమా దేవుని దగ్గర తెలుసుకోండి. దేవుని దగ్గర గంటల తరబడి ఉంటే అడుగుడి మీకు ఇవ్వను, వెతుకుడు మీకు దొరుకును, తట్టుడు తీయబడును. అన్ని పక్కన పెట్టు. నువ్వు చింతలు చికాకులను ఒక 2-3 గంటలు పక్కన పెట్టు, లేదా ఒక పూట పక్కన పెట్టు. నీకు త్వరగా దేవుడు మాట్లాడాలంటే నీ పనులన్నీ పక్కన పెట్టు. తినే పని కూడా పక్కన పెట్టు, తాగే పని కూడా పక్కన పెట్టు. దేవుడు ఎందుకు రాడు నీ దగ్గరికి? ఉరికొస్తాడు తెలుసా? ఒక్కరోజు తినకపోతే చస్తావా? ఒక్కరోజు తినకపోతే
నేనైతే 3 రోజులు ఏం తినొద్దు ఏం తాగొద్దు అని తీర్మానం చేసుకొని గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటే 3వ రోజున ఆఖరి గడియలో ఆఖరి గంటలో మాట్లాడాడు దేవుడు. అప్పటి నుంచి ఇప్పటికి మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు మాట్లాడితే చెట్టుకు నీరు పోసిందంతా సమానం. మాట్లాడితే లేయలియా చెట్టుకు నీళ్లు పోసిన దాంతో సమానం. మాట్లాడితే ఎరువేసిన దాంతో సమానం. దేవుని మాటలో అంత పవర్ ఉంటుంది అన్నమాట. లేయలియా. ఇక చెట్టు అయితే అట్లా, మనమైతే మటన్ తింటే, ఇష్టమైన ఆహారం తింటే ఎట్లా బలమో అట్లా బలం వస్తుంది అన్నమాట. దీంట్లో బలమైన ఆహారం ఉన్నది, పాల లాంటి ఆహారం కూడా ఉన్నది. చదవండి హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 12, 13, 14 చదవండి. 5వ అధ్యాయం 12, 13, 14. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉండగా దైవోక్తులలో అంటే దేవుని విషయాల్లో మొదటి మూల పాఠములను ఒకడు మరలా మీకు బోధింపవలసి వచ్చను. మీరు ఊరికే మాటికి చెప్పించుకుంటే పాలు తాగవలసిన వారే కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయంలో అనుభవం లేని వాడే ఉన్నాడు. చదవండి. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారం వారికి తగును. చూసిన 2 రకాల ఆహారం బైబిల్. బలమైన ఆహారం ఒకటి, పాల లాంటి ఆహారం ఒకటి. ఇప్పుడు మేము చిన్నప్పుడు పాలు తాగి పెరిగింది, అవునా? ఇప్పుడు కూడా పాలు తాగుతారా? ఎవరన్నా పాలు తాగేటోళ్ళు ఉన్నారా? రేపు వయసు వచ్చింది కనుక ఆ ఆహారం మనకు సరిపోదు. పాల లాంటి ఆహారం మనకు. వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. బలం అంటే మటన్, చికెన్, బిర్యానీ, చికెన్ బిర్యానా, మటన్ బిర్యానా, ఏది ఇష్టం అది. ఉత్తన్నం కంటే బలంగా ఉంటుందా? ఉత్తన్నం లాగానే ఉంటుందా? చెప్తే ఏమవుతుందా? బిర్యానీలో కూడా రకరకాల బిర్యానీలు ఉంటుంది తెలుసా? కోడి బిర్యానీ ఉంటుంది, మటన్ బిర్యానీ ఉంటుంది, 10 నెంబర్ బిర్యానీ కూడా ఉంటుంది తెలుసా? 10 నెంబర్ దాని పేరు 10 నెంబర్. బీఫ్ అంటారు దాన్ని తెలుగు, ఇంగ్లీష్లో 10 నెంబర్. మళ్ళీ మామూలుగా ఉండదట. మళ్ళీ పంటికి తగిలితే మళ్ళా దాంట్లో దీంట్లో ఇట్లా కూడా తింటాడు, దోశ వేసి కూడా తింటాడు తెలుసా? దోశ వేసి దోశలో మసాలా దాంట్లో బీఫ్ బిర్యానీ పెట్టి ఇట్లా ఇక దవడకేస్తే మళ్ళీ ఎప్పుడు అసంటిదే కావాలంటాడు. దీంట్లో కూడా అమ్మా, దీంట్లో బలమైన ఆహారం ఉంటుంది. ఇక్కడ నిలబడ్డోళ్ళు వాక్యం తెలవని వాళ్ళు వాక్యం చెబితే సప్పగా ఉంటుంది మనకు, అవునా అంటే ఆ తమ్ము గారు చెప్పినప్పుడు ఎట్లుండే, ఆంతోని గారు చెప్పినట్టు ఎట్లుండే, తేడా ఉండదా అంటే ఇంకా ఏ గారు చెప్పినట్లుండే మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఆమోస్ గారు చెప్పినట్లుండే అట్లుంటుంది అనమాట బలమైన ఆహారం. దేని చేత అది? వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారం వారికే తగును. లేయలియా. జాగ్రత్తగా వినండి. వయసు వచ్చిన వారు ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం 8వ వచనం చెప్తున్నది, నేడు మనం ఇక్కడ చేయించినట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతయు చేయకూడదు. అసలు మిమ్మల్ని బాగుపడకుండా చేసేది మీ కళ్ళే అనండి. మనలను బాగుపడకుండా చేసేది మన కళ్ళే. తెలుగు సినిమాలో ఒక పాట రాస్తున్నా, పాపిష్టి కళ్ళల్లో
పచ్చకామర్లని పాట ఉంటుందమ్మా ఒకటి. లేలుయా. ఈ కళ్ళు ఎప్పుడు మారుతాయో, వాటికి ఎప్పుడు మారు మనసు వస్తుందో కానీ మంచి డిజైన్ చీర కనబడితే, మంచి గడియారం కనబడితే, మంచి ఫోన్ కనబడితే, మంచి ఇల్లు కనబడితే, మంచి బండి కనబడితే, మంచి డ్రెస్ కనబడితే, మంచి చెప్పులు కనబడితే, మంచి సున్ని కనబడితే, మంచి భోజనం కనబడితే, మంచి టిఫిన్ కనబడితే, దానికి మంచిది కనబడదు. ఆ కళ్ళకు మంచిది కనబడితే దానికి పానం ఒకటే కొట్టుకుంటూ ఉంటుంది. మన టంగ 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 టంగ. మంచిది ఉండద్దా మనకి భూమి మీద? ఉండాలి వద్దా? పాపం కళ్ళుకి ఎప్పుడు మారు మనసు వస్తుందో మరి. అక్కడ చూడండి ఏమని రాస్తున్నది. నేడు ద్వితీయోపదేశకాండం 12:8. నేడు మనం ఇక్కడ చేస్తున్నట్లు మీలో ప్రతి మనుష్యుడు తన కంటికి యుక్తమైనదంతే చేయకూడదు. నా దగ్గరికి కూడా నా కళ్ళు కూడా నట్లని చెప్పినాయి. ఆయన గడియారం లాంటి నీ గడియారం అనుకుంటే బాగుండు. ఓ సైతానా యేసు నామలో ఎంబటే మనసు రాగానే ఎంబటే అన్న. మళ్ళీ మీలాగా 2-3 రోజులు నానబెట్టి అనలేదు, వారం రోజులు నానబెట్టి అనలేదు. ఓ సైతానా యేసు నామలో. ఆ గడియారం నాకెందుకు? ఆయనదే, నాది నాకే. ఆయన గడియారం నాకెందుకు? ఓ సైతానా యేసు నామలో. పో 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 పో. ఇవాళ వచ్చినాయి తెల్లారి మళ్ళీ ఆ గడియారం పెట్టుకుని ఆయన నుంచి నమ్మకట కూర్చున్నది. అది గంటకు అలారం ఇస్తుంది. కీక్ అంటది. నీకు అసలు గడియారం కావాలి ఉంటే మంచిదంటే పో సైతాను పో. ఆయన ఏమనకపోయేది, నా మనసులో అది మదిలేది అనేది. ఇట్లా నేను ఒక 6 నెలలు అన్నా. మీరు నమ్మండి నమ్మకపోండి. ఆ ఎదురుగా వచ్చిన అన్నాడు, అయ్యగారు ఎందుకు గడియారం నీకు ఏ బుద్ధి అవుతుందని ఇచ్చిండు. గమ్మత్తు అబద్ధం కాదు. దేవుడు ఎంత మహిమగల దేవుడు అంటే, ఇక గడియారం సంగతి అయిపోయిందా? ఒక ఆయనకు మంచి డ్రెస్ కనపడేది నా కళ్ళ, ఈ పాపపు కళ్ళకు కనబడంగానే ఎసంటి డ్రెస్ నీకుంటే బాగుండు. పో సైతాను వేస్తున్నాను, పో 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 అని వెళ్ళగొట్టాను, బాగా వెళ్ళగొట్టాను. దేవుని స్తోత్రం. ఒక 2-3 నెలలకే ఒక ఊరికి సువార్తకు పోయాను. ఆ పాస్టర్ గారి కొడుకు ఆయన ఉద్యోగం చేస్తాడు. ఆయన నేను పోస్ట్ అవుతాను ఈ డ్రెస్ పైది కింది ఒకే టైపు సఫారీ అమ్మ. సఫారీ అంటే కింది పాయింట్ కూడా ఒక తీరు ఉంటుంది, పైది కూడా ఒక తీరు ఉంటుంది. మళ్ళీ అది ఖద్దరుది. మళ్ళీ కల్నేత అంటే మీకు బాగా ఇష్టం కదా. 2 రంగులు కనబడుతుంది. ఇట్లా ఉన్నప్పుడు ఒక రంగు కనబడుతుంది, ఇట్లా ఇంకొక రంగు కనబడుతుంది. ఇట్లా బ్లూ అవుతుంది, మరి ఇట్లా ఇంకా గ్రీన్ అవుతుంది. చూడలేదు ఇప్పుడు కల్నేత అంటారు. అసంటి టైప్ అనమాట. నా పాపపు కళ్ళు దాన్ని చూసి ఇసంటిది నీకుంటే బాగున్నాను. పోస్ అవుతాను వేస్తున్నాను, పో పో పో. అది అట్లా నాకు ఆలోచన వచ్చినప్పుడల్లా దాన్ని ఎల్లగొడితే 3 నెలల తర్వాత ఊరు మొత్తం పాస్టర్ గారి కొడుకు ఆ తాన్లో నుంచి ఒక మూల కట్ తీసుకుపోయిస్తే అట్లనే తీసుకొచ్చి ఇచ్చిండమ్మా సొంటి డ్రెస్. ఏం దేవుడు అనుకున్నావు? ముందు మనం సైతాన్ని జయించడం నేర్చుకోవాలి, తర్వాత అన్ని మనకి ఇస్తాడు. నీ కోరికలన్నీ సిద్ధింపజేస్తాడు, నీ ఆలోచనలన్నీ సఫలం చేస్తాడు. ఈ పెళ్లి కాని వాళ్ళు ఎవరు అమ్మాయి బుగ్గలు గిగ్గలు మూతి ముక్కు పండ్లు కళ్ళు మంచిగా ఉండగానే ఇసంటే అమ్మంటే పో సైతాను అనాలి. వింటున్నారా? పెళ్లి కాని అమ్మాయిలు కానీ పెళ్లి కాని పిల్లలు కానీ అత్తమామల్లాగా పెళ్ళిడికి వచ్చిన పిల్లలు అంటే ఈ పిల్లగాడు మాకు అల్లుడైతే బాగుండు, పో సైతాను అనాలి అమ్మటి. వింటున్నారా? అంటే ఎవరు మాట్లాడేది? పో సైతానా ఇసంటి పిల్ల మా కోడలైతే బాగుండు, పో సైతానా పో అనాలన వద్దా? ఇప్పుడు అనాలన వద్దా అంటే అనకుండా పోయి ఆ తిక్కల దాన్ని చేసుకో, నీ సంవత్సరం అంతా ఆగమాగం అవుతుంది. ఆ తిక్కలు అల్లు చేసుకో, నీకు సుక్కలు చూపెడతాడు. సుక్కలు చూపెడతాడు. నేను చెప్పిన మాటలు రికార్డు చేసుకొని తలకాయలు పెట్టుకోండి. నేను చెప్పేది జరుగుతుందో లేదో చూడండి. ఇప్పటికే కొంతమంది అనుభవంతో బాధపడుతున్నారు. పనికి మనల్ని ఎందుకు చేసుకున్నాడు, నేను తొందరపడి చేసుకున్నా అనేటోళ్ళు ఎంతమంది లేరు తెలుసా? ఆడవాళ్ళని అడగండి, వాళ్ళు సరిగ్గా చెప్పరు. కానీ అడగండి, చెప్తారో చెప్పారో చూడండి. నేను వీడేయడో మంచోడు అనుకున్నా కానీ ఈవెన్ చక్కదనం చల్లకుండా నాకు అండగట్టిన దేవుడు అని బాధపెట్టేవాళ్ళు ఎంతమంది అనుకున్నా వాడాలి తెలుసా?
అందుకొరకు ఎవరైనా పెళ్లి కావాలంటే ఓ తల్లులు ఓ సైతాన్ అనాలి. ఎవరు ఓ సైతాన్, నా కొరకు దేవుడు ఏర్పాటు చేసిన మనిషి ఎక్కడున్నాడో అప్పుడే చేసుకుంటా అనాలి. వింటున్నారా అంటే మాట్లాడేది. మీరు ఏ వస్తువు అయినా సరే బజార్లో మీకు నచ్చింది కూడా కొనుక్కోవద్దు చెప్తాను ఇప్పుడే. సెల్ ఫోన్ కొన్నా అది పోవును గాక అనుకున్నా పోతుంది. అది చీర కొన్నా అది శనుగును గాక అనుకున్నా కూడా జరుగుతుంది. అది ఎప్పుడు ఎన్ని రోజులు జరుగుతుంది? నెలకే జరుగుతుంది. లేకపోతే ఇస్త్రీ చేసినాడు దాని మీద ఇస్త్రీ పెట్టి పెట్టి మర్చిపోతాడు. వింటున్నారా అంటే లేకపోతే పూర్తిగా ఎలిసైనా పోతుంది. మరి ఎండకేస్తావు కదా ఎలిసిపోతుంది మొత్తం, సంబరం అంతా పోతుంది. నువ్వు ఏది చేసినా ఏదైనా అట్నే అవుతుంది. ఏదైనా అట్నే అవుతుంది. నువ్వు దేని మీద ఆశ పెట్టుకుంటూ అది అట్నే అవుతుంది. అందుకొరకే కంటికి నచ్చిందల్లా మీరు పరిగెత్తి సంపాదించుకోకండి. నేనైతే ఎల్లగొట్టిన పోస్ట్ అవుతాను. ఆ డ్రెస్ నాక దేవుడికి చిత్తమైతే దేవుడికి ఇష్టం ఉన్నప్పుడు ఇస్తాను, లేకపోతే లేదు. పోస్ట్ అవుతాను, ఆ డ్రెస్ నాకు కావాలని నువ్వేంది నాకు చెప్పేది అని అట్లా ఎల్లగొడితేనే జయ జీవితం. అప్పుడే దయ్యాలు పోవటం, అప్పుడే రోగులు బాగవటం. కొంతమంది తిక్కల పాస్టర్లు తెలిసి తెలియక దయాలలో కొట్టడేందయ్యా, నువ్వు ఈ దయం ఈ డ్రెస్ దయాన్ని నువ్వు వెళ్ళగొట్టలేదు, అది ఎందుకు పోతుంది? ఈ గడియారం దయాన్ని నువ్వు వెళ్ళగొట్టలేదు, అది ఎందుకు పోతుంది? అర్థమవుతుందా? మెదడుకి ఎక్కుతుందా? ఈ నగల దయాన్ని ఎలగొట్టలేదు, ఈ క్షీర దయాన్ని ఎలగొట్టలేదు, ఈ సున్ని దయాన్ని ఎలగొట్టలేదు, ఈ చెప్పుల దయాన్ని ఎలగొట్టలేదు, ఈ తిండి దయాన్ని ఎలగొట్టలేదు, ఈ డబ్బు దయాన్ని ఎలగొట్టలేదు. ఆ దయం ఎందుకు పోతుందా? ఓ పాస్టరు దయాలు ఎలగొట్టుడు ఎక్కడున్నది అంటావు, పేర్లు పెట్టి పిలిచుడు ఎక్కడున్నది అంటావు, దేవుని సత్యాన్ని బైబిల్ అంతా తెలిసినట్టే మాట్లాడుతావు. అంతా తెలుసట, ఏదో కొద్దిగా వాడుకుంటే చాలు. ఆగనే ఆగారు భూమి మీద. అసలు పేర్లు పెట్టి పిలిచి లేదా బైబిల్లో? నువ్వు చదివితే కదా బైబిల్. ఒక్కొక్క వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదవాలి. నీకు అర్థం కాకపోతే అసలు ప్రార్థన మోకాల నుంచి లేవకూడదు. దానియేలులాగా 12 రోజులు 21 రోజులు 21 రోజులు మోకాల నుంచి లేవలేదు. అతను నువ్వు కళ మర్చిపోయిన కళ కూడా చెప్పేస్తాడు తెలుసా. 5 నిమిషాలు 10 నిమిషాలు అర్ధగంట గంట ప్రార్థన చేయరు. మళ్ళీ 5 నుంచి వాళ్ళకే బైబిల్ అంతా తెలిసినట్టు మాట్లాడతారు. మొత్తం A to Z పరలోకం 4 రౌండ్ వేసి ఇచ్చినట్టు మాట్లాడతారు. పరలోకంలో 24 సింహాసనాలు చూసినట్టు, యశ్వని చూసినట్టు, అన్ని తనిఖీ చేసి ఇచ్చినట్టే మాట్లాడతారు. తెలిసి వాళ్ళని మళ్ళా వాడు పోతిపోయింది, ఒక్కడు పోతిపోయింది, మందనంతా జాడ కొడతాడు. మళ్ళీ క్రైస్తవ సమాజాన్ని అంతా కలుషితం చేసేస్తాడు. ఇప్పుడు బాగా శ్రమలు వస్తున్నాయి, అవన్నీ నడవ కథలు. నువ్వు అన్ని బైబిల్ నమ్మాలి. ఆఖరి దినాల్లో అంత్య దినంలో మనుషులందరి మీద ఆత్మ కుమ్మరిస్తా అన్నాడు. యేసు తల్లి అనే మరియమ్మ కూడా మరి పరిశుద్ధాత్మ గర్భం ధరించి యేసు ప్రభువుని లోకానికి ఇచ్చింది కదా. మరి మేడగదిలో పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి ఆమె? మరి యేసు ప్రభువే వచ్చింది కదా గర్భం నుంచి. మరి పరిశుద్ధాత్మ ఎందుకు పొందుకోవాలి? జాగ్రత్తగా వినండి. తెలవకపోతే తెలవనట్టు ఉండండి. లేకపోతే దేవుని దగ్గర ఆ భక్తులు ఎవరైనా ఇలా చెబితే అది నిజమా అబద్ధమా దేవుని దగ్గర తెలుసుకోండి. ఎవరొద్దన్నారు? తెలుసుకున్న తర్వాత చెప్పు. నేనైతే అట్లా తెలుసుకున్నా కూడా కొంతమంది చెప్పిన బోధన, దేవా నేను పోయి వాళ్ళతో నువ్వు తెలివి తక్కువ, నేను రాంగ్ రూట్లో ఉన్నావు అని అనను అంటే ఒప్పుకుంటాడా? ప్రార్థన చేస్తున్నాను, దేవా మరి ఆయన ఇలా చెప్పిండు, బుద్ధిహీనుని ఎదుటిని వెళ్ళిపోము, వాళ్ళ దగ్గర జ్ఞాన వచనములు లేవు కదా అన్నాడు. జ్ఞానవచనం అంటే ఏంది? దేవుడు మాట్లాడిందే దేవుని స్వరమే జ్ఞానం, దేవుని ప్రేరేపణే జ్ఞానం, దేవుని దర్శనమే జ్ఞానం, దేవుని ప్రవచనమే మానవుల జ్ఞానం. హల్లెలూయా. నేడు మనం ఇక్కడ చేయించున్నట్లు మీలో ప్రతి మనుషుడట, మీరందరూ తప్పిపోతున్నారు సైతాను స్వరం దగ్గర. అది ఏది కొనమంటే అదే కొంటున్నారట. అది ఏది కొనమంటే అదే కొంటున్నారట. బజార్లో పోతే చాలు, బజార్లో పోతే చాలు, మీరు అదేం చెప్తే అదే చేస్తున్నారట. పైసలు చేతులు ఉంటే చాలు. మళ్ళా ఆ దుకాణంలో పోయి మళ్ళీ పొద్దున పోతే సాయంత్రం దానికి రారట. తిన్న దోశ కూడా ఉండదట. నువ్వు షాపింగ్ పోయిన అనుకోండి కరీనారు, దాంట్లో జరబడితే వెళ్తారా? మళ్ళా మగవాళ్ళలాగా అర్ధ గంటలు వెళ్తారా?
మరి మనకు ఆఖరికి కొన్నది ఏముండదు, మళ్ళీ అక్కడ కొన్నది ఏముండదు అక్కడ. షాపింగ్ పోయింది, మరి దాంట్లో జరబడితే వస్తారు బయటికి. దీన్ని చూసి గుటకలేసుడు, దాన్ని చూసి గుటకలేసుడు, ఇదంతా అనంగానే అబ్బో వద్దులే అంత ధర మనకు, ఇదంతా ఏం అసలమ్మా. నేనైతే టైం వేస్ట్ చేయను, అసలు కాలయాపన చేయను. అసలు దేవుడు మనకు జీవితం ఇచ్చిండు బాగుపడటానికి, టైం వేస్ట్ చేయడానికి, సైతాన్ మాటలు వినటానికి కాదు. హల్లెలూయా. అదంతా ఆటపాటలతో సమానమే. కొరింథీయుల రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం, మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదేనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోనదైనను ఇశ్రాయేలీయులు అతని ముఖము చూడలేకపోయిరి. హల్లెలూయా. చూడండి, రాళ్లతో చెక్కబడిన పాత నిబంధన పరిచర్య వేరు, కొత్త నిబంధన పరిచర్య వేరు. పాత నిబంధనలో దేవుని ఆత్మ వారి మీదకి ఎప్పుడు ప్రవక్తలలో ఉండేది కాదు. దేవుని విషయాలు ఎవరికైనా చెప్పాలంటే అప్పుడు మాత్రమే దేవుని ఆత్మ వచ్చి అప్పుడు వాళ్ళని వశపరుచుకొని ఆ మాట చెప్పేవాళ్ళు. అది రాళ్ల మీద చెక్కబడింది, హృదయ పలకల మీద చెక్కబడలే. హెబ్రీ పత్రికలో 8వ అధ్యాయంలో 10-11 వచనంలో, ఇర్మీయా గ్రంథంలో 31వ అధ్యాయంలో 33వ వచనంలో, ఆ దినములైన తర్వాత అని రాస్తున్నది. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితోనూ నేను చేయబో నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచదను, వారి హృదయాల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయుందును, వారు నాకు ప్రజలయుందురు. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకున్నాడని తన పట్టణస్థులకైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఎట్లా తెలుసుకుంటారు? అందరిలో దేవుడు ఉంటాడు కాబట్టి, అందరూ దైవికంగా నడుస్తారు కాబట్టి, అందరి స్వభావం మారుతుంది, అందరిలో దేవుని మహిమ మహత్యం ప్రభావం ఉంటుంది కాబట్టి వాళ్ళని చూసిన వాళ్ళందరూ మారిపోతారు. బోధలు చేయనక్కర్లే, వాక్యం చెప్పనక్కర్లే, జులుసులు చేయనక్కర్లే, లేకపోతే ఆ పత్రికలు ఊరూరు పంచిపెట్టనక్కర్లేదు. ఇప్పుడు మనల్ని తెలవకట్ల చేసి దెబ్బలు తింటున్నారు, గొడవలు తెచ్చుకుంటున్నారు. అది కూడా ఒక సైతాన్ యొక్క ఒక విధమైనటువంటి బలహీనతే. దేవునితో సంబంధం లేదు. ఆత్మ నమ్మరు వాళ్ళు. ఆత్మ నమ్మిన వాళ్ళు, ఆత్మానుసరణ నడిచేటోళ్ళు ఎవరు కూడా అలాంటి పని చేయరు. వింటున్నారా? మరణ కారణముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడినను అక్షరమునకు సంబంధించినదేనను. మరణ కారణం 10 ఆజ్ఞలు పాటిస్తేనే జీవం. 10 ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞ కూడా మీరితే రాళ్లతోటి కూడా చంపాలి. వింటున్నారా? పంట చెల్లబడి ఎన్నులు దించుకొని తింటున్నారు దేశపు శిష్యులు. అట్లయితే సంపేసేయాల వాళ్ళను రాళ్లతోటి పెట్టి. ఆ చెడుతనంలో పట్టబడ్డ స్త్రీ ఉరుకు చేసే పాదం అనేది పడ్డది, రాళ్లతోటి పట్టుకొని చంపడానికి వచ్చారు. చంపిన మరే నిబంధన మారిపోతున్నది. ఆ ధర్మశాస్త్రాన్ని రచించిన వ్యక్తి, పరిశుద్ధాత్మకు మూలమైన వ్యక్తి, మానవులను సృష్టికర్త అయిన వ్యక్తి మన మధ్యలో ఉన్నాడు. దేవాలయం కంటే గొప్పవాడు, ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు ఆయన. కానీ వానికి వాళ్ళు ఏం చేయలేకపోయినారు అతన్ని. అలా మన మధ్యలో కూడా ఇప్పుడు దేవునాత్మతో నింపబడి ఉండాలి మనం, పిల్లల మొదలుకొని పెద్దల వరకు. రాళ్లతో మరణకర్మకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షములకు సంబంధించినదేనను మహిమతో కూడినదైన. 10 ఆజ్ఞలు గైకుంటే వాళ్ళ దగ్గర మహిమ ఉండేది. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించిన మహిమను తగ్గిపోయినదైనను. అది రోజు రోజుకు తగ్గేదనమాట. తగ్గిపోయినదైనను ఇశ్రాయేలుడు అతని ముఖము చూడలేకపోయిరి. నేను ఇప్పుడు చెప్పిన కదా, మనకు ఏ ఆలోచన వచ్చినా వెంబటే తిప్పి కొట్టాల సైతాన. గడియారం వెళ్ళిపో సైతాన్, డ్రెస్ వెళ్ళిపో సైతాన్. ఇప్పటి నుంచి మీకు ఏ శరీరాశ వచ్చినా, నేత్రాశ వచ్చినా, జోపు డంబాలు, ఈ మూడింటిని ఎల్లగొట్టండి. అప్పుడు మీకు జ్ఞాన వివేకము గల హృదయాన్ని దేవుడు ఇస్తాడు. అప్పుడు మీరు దేవుని చేత వాడబడతారు. మీరు మహిమతో ఉంటారు, ఎప్పుడు మహిమతో ఉంటారు. చిన్న పిల్లలు ఏ స్నానం వెళ్ళిపో దయమన్నా 6 అడుగుల మనిషి టెబిల్ని కింద పడతాడు తెలుసా.
ఇది నేర్పించండి పిల్లలకు. ఏ చెడు ఆలోచన వచ్చినా ఎంబట బయటికి వెళ్ళగొట్టాలి మన హృదయంలోనికి. రానియకూడదు, ఏ ఆశ కూడా రానియకూడదు. అలా చేయండి, మళ్ళీ మామూలుగా ఉండదు. అభ్యాసం చేత మేలు కీడులను వివేచించడానికి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియం అది. ఆ జ్ఞానేంద్రియాలు కలిగి ఉండండి. బలమైన ఆహారం, రోజు రోజుకి దేవుని బలం మీ మీదకి వస్తుంది, మీ లోపల ఉంటుంది. ఏ దురాశకు కంటికి కనబడ్డదల్లా కావాలని ఆశపడకండి. వింటున్నారా? డ్రెస్ వింటున్నారా? తిండి వింటున్నారా? జీవపు డంబాలు, గొప్పతనం కోరుకుంటారు బాగా. ఇప్పుడు 2-3 డ్రెస్ అక్కల జల్లు 3-4 ఉన్నారు. ఒకటి మంచిది ఉన్నది, ఒకటి పిచ్చిది ఉన్నది, ఒకటి మామూలుగా ఉన్నది. ముందే నువ్వే ఏరుకోవంటే ఏం చేస్తావు? మంచిది ఏరుకుంటావు. అవునా? మంచిది. మరి అక్క విడిచిపెడితేంది? విడిచిపెట్టదు. మంచిది చెల్లెకి విడిచిపెడితేంది? విడిచిపెట్టదు. మంచిదే కోరుకుంటా. ఇదే బలహీనత మన దగ్గర. నేనైతే అట్లా కోరుకోను తెలుసా. నన్ను మా సంఘంలో ఒక ఆయన అయ్యగారు కొడుకు పెళ్లి పెట్టుకున్నాడు. బజారు పోదన్నా అన్నాడు. బట్టలకి నాకు తెలుసు, బట్టలు ఇప్పేయటానికి. ఇదిగో నేనన్నా ఇప్పుడే చెప్తున్నా, నువ్వు ఎందుకు పిలుస్తున్నావు నాకు తెలుసు. నాకు బట్టలు తీసుకోవడానికి పిలుస్తున్నావు. నేను వస్తే నువ్వు నాకు తీసుకోవాలనుకున్న బట్ట కంటే తక్కువ ధర బట్టే తీసుకుంటా. ఏమంటావు? రమ్మంటావా అన్న. గారు అని చెప్పగా నువ్వు రా అన్నాడు. నేను అట్లనే చేశాను. తక్కువ ధర బట్టకే. ఇప్పుడు నేను మార్కెట్ తీసుకుపోతాను, బట్టలు మంచి బట్టల దుకాణం తీసుకుపోతాను. నీకు ఇష్టం వచ్చిన ఒక పరీక్ష అనమాట నీకు. అక్క నువ్వేం అనుకోకు, చెల్లె నువ్వేమనుకోకు, నీకు ఇష్టం వచ్చిన చీర కొనుక్కో, నేను పైసలు ఇస్తా అంటే నువ్వు రోజు కట్టుకునే లెవెల్నే తీసుకున్నా, దీనికన్నా డబుల్ లెవెల్ తీసుకోవాలన్నా? చెప్పండి ఇప్పుడు చెప్పండి. నువ్వు రోజు కట్టుకునే టైపు అంత మాత్రంలో తీసుకోవాలన్నా? అదే రేంజ్లో తీసుకోవాలన్నా? దానికన్నా 4 రెట్లు ఎక్కువ ధర తీసుకోవాలన్నా? అట్లయితే నువ్వు గెలిచినట్టే. నీకు దయ్యాలు లోపడతాయి, రోగులు బాగుపడతారు, నీ ద్వారా దేవుడి కార్యం జరుగుతాయి. నువ్వు కనుక ఎక్కువ రేంజ్లో కనుక ఫెయిల్ అయిపోయినావు మొత్తం. దేవుడు పరీక్ష పెడతాడు మనకు, తెలుసా మీకు? ఆ పరీక్షల్లో పాస్ అయితేనే. ఈ మధ్యన ఉద్యోగాలు సెలక్షన్ కొరకు అక్కడ ఆఫీసు ఇంటర్వ్యూ ఆఫీస్ ముంగట్న ఒక గుడ్డోన్లాగా బిచ్చకంలాగా కూర్చొని అక్కడ 4 నోట్లు పెట్టి వాళ్ళు బయటోళ్ళు నిద్రపోయినట్టు చేస్తున్నాడు. ఎవరు? ఆ ఆఫీసుకు సంబంధించిన వ్యక్తిని పరీక్ష పెట్టడానికి చేస్తుంటే అటు ఇటు దిక్కు చూస్తాడు. ఎవరు లేకపోతే పాపం బిచ్చగాడు నిద్రపోతుందని చెప్పి ఆ నోట్లు తీసుకొని జేబులో పెట్టుకొని పక్కన వెళ్ళిపోయేటోళ్ళు కూడా ఉన్నారు. అట్లా చూస్తున్నాం. అట్లా చూసినప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు లేవు, తెలుసా? ఎవరైతే నీతిగా న్యాయంగా ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తుంది. మీరు చూసిన ఎప్పుడన్నా అసంటే యూట్యూబ్లో ఫేస్బుక్లో చూసినా చూడండి. అసంటే చూస్తారు, చూడరు. ఉత్తుత పిచ్చి బొమ్మలు ఇస్తారు. ఇంకోసారి నాకు వచ్చినప్పుడు మేము అందరు పెడతాం, ధర్మార్పులు అందరు పెడతాం. మీరు ఒక్కళ్ళు పెడితే అందరు పంపండి. మరి నేను అక్కడ యూట్యూబ్ ఇప్పుడు ప్రతి మన సంఘానికి అదేంది ఎల్ఈడిలో ఎలాంటి నీతికి సంబంధించిన పెట్టాలనుకున్నాం. సొప్పదన్న సరే, సొప్పదన్న మీరు వచ్చినప్పుడన్నా పెడతాం. నీతి దేవుని కావాల్సింది నీతి న్యాయం. చెప్పండి, నీతి న్యాయం. మా చొప్పదండి చర్చలో ఒక అమ్మ ఆదివారం చాయ్ గారు మా ఇంటి ముంగటి 500 రూపాయలు దొరికినాయి అని నాకు ఇచ్చింది. మీరైతే నాకు ఇయ్యారు, మీరు లేవలి సొత్తం లేయలియా అని ఒక నలుసుడు నలుస్తారు. లేయలియా అమ్మ, అది పాపం ఇంటి పక్కలు ఎవరైనా పోగొట్టుకున్నారేమో, ఇప్పుడే నాకు ఇయ్యకు, ఈ వారం అంతా అడుగు, ఎవరు మాది కాదు అంటే నాకు ఇయ్యి, తర్వాత దాని సంగతి చెప్తా, ఇప్పుడైతే వాపసు తీసుకోవాలని ఇచ్చిన. ఇస్తే లేయలియా వింటున్నారా అంటే ఇస్తే ఏమైందో తెలుసా? ఆమెందరిని అడిగింది, ఎవరు మాయగా మళ్ళీ తీసుకొచ్చింది. అయ్యగారు ఎవరి కాబట్టాను, ఎవరి కాబట్టి ఈ పైసలు ఏం చేయాలన్నా? దేవుడు అన్నాడు, ఆ కానుక పెట్టలేమన్నాడు. నువ్వే నలిసి తినవనిలే, లేకపోతే అమ్మకి ఏమని చెప్పాలి దేవుడు, నాకు ఏమని చెప్పాలి, ఆ కానుక పెట్టలేమన్నాడు. దేవా ఎవరో మరి కానుక పెట్టలేస్తున్నా, ఇంటికి రావాల్సిన దేవుళ్ళు నా నామన గిన్నెడు మనుషులు ఇస్తే ప్రతిఫలం పోగొట్టుకోరన్నావు, ఇక వాళ్ళకి ప్రతిఫలం దయచేదేవా అని ప్రార్థన చేసి దాంట్లో వేసింది. లేయా ఒక హైదరాబాద్ బస్ స్టాండ్లో చిన్న పిల్లలకు వెండి కాళ్ళ గొలుసులు ఉంటాయి, తెలుసు కదా?
ఆ గొలుసు అక్కడ పడ్డది. అక్కడే పోలీస్ అనే టేబుల్ అది కూడా ఉన్నది. నేనను ఒక పెద్ద దైవజనుడు మన తెలంగాణలో ప్రధాన గాయకుడు అని పేరు తెచ్చుకున్నాడు. ఆయన నేను ఇద్దరం కలిసిపోతున్నాం. పోతుంటుంది నాకు దొరకంగానే తీసుకుపోయి సారు పాపం కానిస్టేబుల్కి అక్కడ ఉన్న టేబుల్ వేసుకుని ఎవరైనా పోగొట్టుకున్న వాళ్ళు మా పిల్లది ఇక్కడ గొలుసు పోయిందా సార్ అని పట్టీలు పోయినాయి సార్ అని వస్తారు, వాళ్ళకి ఇవ్వండి అని మళ్ళీ గొలుసు ఆయనకి ఇచ్చిన. ఈ పాస్టర్ ఏమన్నా తెలుసా నా దగ్గర పక్కన ఉన్నాడు, ఓ ఎందుకు ఇచ్చాను వానికి ఎందుకు ఇచ్చాను నాకు ఇచ్చేది అన్నాడు. వాడికి ఇస్తా వాడేమో ఇస్తాడు అనుకున్నావా, వాడు నా సెంటోడే వాడు జేబులో పెడతాడు అన్నాడు. అంటే నేనే తిక్కలేను కదా, కానిస్టేబుల్ తిక్కలోడే మంచివాడే, ఈయన మహా తెలియకలేడు. అది నాకు ఇస్తే ఎంత బాగుండేది, ఎందుకు ఇచ్చినావు వానికి అన్నాడు. మళ్ళీ నువ్వన్న ఉంచుకోని తల్లే, వానికి ఎందుకు ఇచ్చినావు నాకు ఇచ్చేదన్నాను. లేయా ఇవన్నీ దేవుని దగ్గర లెక్క ఉండదంటవా, ఉండదంటవా అంటే ఇంకోసారి అట్లా చేయకండి. కళ్ళు మంచివి కావమ్మా, మన కళ్ళు మంచివి కావు. మీరు ఎట్లా బాధపడుతున్నారో, ఎట్లా కళ్ళని ఎట్లా భద్రంగా కాపాడుకుంటున్నారో ఏందో కానీ మీకు ఏదైనా కంటికి నచ్చితే ఫోర్స్ అవుతానానండి అంటారా అంటే అంటేనే బయటపడతారు, లేకపోతే కష్టం. లేయా నీ బలిపీఠం మీద ప్రార్థన దేవుడు వినడు. మరణ కారణముకు పరిచర్య రాళ్ళ మీద చెక్కబడి అక్షములకు సంబంధించినదేను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించిన మహిమ తగ్గిపోయినదేనను ఇశ్రాయేలీయులు అతని ముఖము తేర చూడలేకపోయిరి. వాళ్ళ దగ్గర తప్పులు ఉన్నాయి, ఆ మోషే వైపు చూడలేకపోయాను. మోషే వైపే చూడలేకపోయాను, దేవుని వైపు మనం ఏం చూస్తాం. లేయలియా హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం, నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. నా జనులు జ్ఞానం లేని జ్ఞానం అంటే యేసు ప్రభువు అని అర్థం. నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక. యాజకుడు అంటే నీ ప్రార్థన వినడు, నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేను నీ కుమారులను మారుతును. ఇంతకుముందు ఏమో మీ కుమారులకి దేశాన్ని ఇస్తాను దేవుడు అన్నాడు, ఇప్పుడేమో నీ కుమారులు మర్చిపోతా అంటాడు. ఎందుకు? నువ్వు ధర్మశాస్త్రాన్ని విసర్జిస్తున్నావు, జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు. జ్ఞానం అంటే యేసు ప్రభు, జ్ఞానం అంటే యేసు ప్రభు. చదవండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. జ్ఞానం అంటే యేసు ప్రభు అని రాసి ఉంటుంది అక్కడ, చదవండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్నజనులకు వెరితనముగా ఉన్నాడు, కానీ ఆయన యూదులకేమి గ్రీకు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. లేయా చూడండి, క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. కనుక నా జనులు జ్ఞానం లేని వారే నశించుచున్నారు. ఆత్మ లేకపోతే జ్ఞానం లేనట్టే, దేవుని స్వరం లేకపోతే జ్ఞానం లేనట్టే, నిజమైన ఉపదేశం దాన్ని అంగీకరించకపోతే జ్ఞానం లేనట్టే, నువ్వు దేవుని దగ్గర తెలుసుకోకపోతే నీకు జ్ఞానం లేనట్టే. జ్ఞానం లేకపోతే ఏం చేస్తావు? నశించిపోతాం. నశించిపోవటం అంటే సావటం కాదు, దేవునితో సంబంధం తెగిపోవటం. దేవునితో సంబంధం తెగిపోవటం. దేవునితో సంబంధం తెగిపోతే ఇక నీ ప్రార్థన దేవుడు ఎక్కడ వింటున్నాడు? వింటలేదు. నీవు దేవుని ధర్మశాస్త్రం మరిచితివి గనుక నేనును నీ కుమారులను. చూడండి, ఇప్పుడు మొట్టమొదటి వాక్యంలోనే కుమారులకి దేశాన్ని ఇస్తాడు దేవుడు, కుమారులను మరిచిపోతా అంటున్నాడు. మీరు చెప్పండి, మీరు ఏం చేయాలన్నా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం, 2వ అధ్యాయం 6వ వచనం. ఫిలిప్పి 2:6, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తాను రిక్తునంటే ఏమీ లేనివాడుగా, అధికారం లేనివాడుగా, ఆధిపత్యం లేనివాడుగా, ఐశ్వర్యం లేనివాడుగా,
పలుకుబడి లేనివాడుగా, మళ్ళా పోలిక దేవుని పోలిక, స్వరూపం దేవుని స్వరూపం. దేవునితో సమానంగా ఉండటమే విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ తను తానే రిక్తునుగా చేసుకొని మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తానే తగ్గించుకున్నాడు. మనం ఒక్కొక్క సందర్భం వస్తే మనం ఎట్లుండాలంటే, వింటున్నారా, ఏమీ లేనట్టే ఉండాలి. చెప్పండి, ఏం లేనట్టే? నీకు బలం ఉన్నది కానీ బలం లేనట్టే ఉండాలి. వింటున్నారా? జ్ఞానం ఉన్నది, జ్ఞానం లేనట్టే ఉండాలి. వింటున్నారా? తెలివి ఉన్నది కానీ తెలివి లేనట్టే ఉండాలి. వింటున్నారా? అంటే ఆస్తి ఉన్నది కానీ ఆస్తి లేనట్టే ఉండాలి. సంపద ఉన్నది కానీ సంపద లేనట్టే ఉండాలి. మీరు ఎప్పుడన్నా ఇట్లా అన్నారా? ఇగో నేను మంచోళ్ళకే మంచోళ్ళు, నా జోలికి రాకమని ఇప్పుడే చెప్తాను. మళ్ళా నాకు పిచ్చి లేచిందంటే మాత్రం మళ్ళీ నేను మనుషులు కాదు. ఇప్పుడు అన్నారా? ఎప్పుడన్నా అట్లా ఇట్లా అన్నారా? ఇగో నువ్వు ఎవరితోనే పెట్టుకో కానీ నాతో మాత్రం పెట్టుకో ఇప్పుడే. ఇట్లా అన్నారా? అంటే ఏమైంది? ఇగో ఉన్న 2 ఎకరాలు ఉన్న పైన మంచిదే. ఇప్పుడే చెప్తున్నా, నువ్వన్నీ ఉండాలి, నేనన్నీ ఉండాలి. ఏంది అట్లా చూస్తున్నావు? నా సంగతి తెలుసా నీకు అసలు? ఇప్పుడు ఇసంటి వాడిందా అంటే ఎవరు మాట్లాడేది? ఇసంటి పదాలు వాడిందా అంటే ఇగో ఒక్క గుద్దుతో పోయి అక్కడ పడాలి. నాకు పిచ్చి రేపకు ఇప్పుడే చెప్తాను, ఈ బలగాలం అన్న ఇట్లా అన్నారా అంటే ఎవరితో ఇప్పుడు అన్నారా అంటే అంతే ఏమవుతుంది అంతే అన్నాం అన్నది. ఇప్పుడు ఆయన అనగానే పోలీసులు తీసుకుపోతారా జైలుకి? ఎవరికి ఎవరు మాట్లాడలేదు. సరే ఇట్లా అనుకున్నారా? ఇది సావనన్న సావదే, మంచి మనుషులు చచ్చిపోతాను, ఇది ఎప్పుడు చస్తుందో ఏమో ఇట్లా అనుకున్నారా? అంటే నిజంగానే పంచాయతీకి నువ్వు సావనన్న చవరాదే, మంచి మనుషులు చస్తున్నా, దీనికి ఎప్పుడు వస్తుందో సావు, అదేం చస్తుంది, అయినా నేను చస్తేనే చస్తుంది. ఇట్లా ఎప్పుడన్నా అన్నారా అంటే లేకపోతే తలుపుకేసి తలకాయ గుద్దుకున్నారు ఎప్పుడన్నా? పట్ల పళ్ళ 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 గుద్దుకున్నారు ఎప్పుడన్నా? లేకపోతే మీరే చేపెట్టి పళ్ళ 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 కొట్టుకున్నారు ఎప్పుడన్నా? చెప్తే ఏమవుతుంది? ఇక నేను ఇంట్లో ఉన్నాను, ఇక నాతోటి కాదు, ఇక ఏ హోటల్లో షాయ్ కప్పులు కడుక్కుంటాను అన్నారా అంటే ఏమవుతుంది? అంటే చెప్తే ఏమవుతుంది? ఇగో నేను ఏగలేను, ఇన్ని రోజులు ఎట్లా సంసారం చేశాను నాకే తెలియదు, కానీ అబ్బో మొదటి నుంచి గిట్లయితే నేనే వేగుతును. ఇగో నేను ఏగులేనన్నా ఊడుచుకోనన్నా బతుకుతా, కానీ ఇక నీతో సంసారం చేయలేను, ఇక చేసిన కాడి చాలు అని అన్నారా ఎప్పుడన్నా? ఏమవుతుందమ్మ చెప్తే? ఎప్పుడన్నా అన్నారా అంటే ఏమవుతుంది అంటే చెప్తే? లేలుయా, ఇష్టం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. అంటే అన్నీ ఉన్నా కూడా ఏమి లేని వాడుగా ఉన్నాడు. మనం ఏమి లేకున్నా కూడా అన్ని ఉన్నలాగుంటున్నాం. మన కథే ఇది కథ, ఎప్పుడు మారుతామో మరి ఏందో ఏమో. ఏమీ లేకున్నా కూడా అన్నీ ఉన్నట్టే పూజలు పెడతాం. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. 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 దేవుడేమో నీకు నీ సంతానానికి దేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమైన సంతానమునకు దేశం ఇచ్చిందని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. దేవుడు నిన్ను నీ పిల్లల్ని ఆశ్రయించాలని కోరుతుండే. ఈ రోజు నుంచి తప్పక బలమైన ప్రార్థన చేయండి, కన్నీటి ప్రార్థన చేయండి. నా ప్రాణమా యెహోవానికి క్షమ విస్తరింపజేసిన తిరిగి నీ విశ్రాంతిలో
ప్రవేశించమని ప్రాణాన్ని చెప్పుకోండి. నీకు మంచి రోజులు ఉన్నాయి. అరణ్యమును ఎండిన భూమి సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పములు పూయును, అది బహుగా పూయును, ఉల్లసించి సంగీతము పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు శారంలోకున్న సొగసు దానికుండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. నేడు మనం ఇక్కడ చేయుచున్నట్లు మీలో ప్రతి మనుషుడు తన కంటికి యుక్తమైనదంతా చేయకూడదు. మీరు కంటికి యుక్తమైనది చేయకుండా మీరు గనుక మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే మీరు కస్తూరి పుష్పమును పూయబోతున్నారు, మీరు ఉల్లసించబోతున్నారు, మీరు ఆనందించబోతున్నారు, మీరు పాటలు పాడబోతున్నారు. లెబానోను సౌందర్యం దేవునికి ఇవ్వబోతున్నాడు. కంటికి కనబడేదల్లా ఈ రోజు నుంచి చేయటం మానేయాలి. దాన్ని వెళ్ళగొట్టాలి సైతాన్ని. మరణకాలముకు పరిచయం రాళ్ళ మీద చెక్కబడినదైన అక్షరమును సంబంధించినదైన మహిమతో కూడినదిగా ఉన్నది. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించిన మహిమ తగ్గిపోయినదను ఇశ్రాయేలు అతని ముఖం చూడలేకపోయేది. ఎప్పుడైతే కొత్త నిబంధన ఇది ఎప్పటికీ నిలిచే పరిచర్య, అది మరణకాలమైంది, ఇది జీవకారణమైంది, అనేకులు జీవం కలిగేసేది. ఇది సదాకాలం నిలిచే పరిచర్య. ఇది అది కొంతకాలానికే అయిపోయింది ఆ పరిచర్య. అది నిబంధన కొట్టివేసిన దేవుడు. ఇప్పుడు ఎప్పటికీ నిలిచే పరిచర్య. నీ పని ఎప్పటికీ దేవుని దగ్గర కనబడుతుంది. నువ్వెంతమందిని రక్షిస్తావో అది దేవుని దగ్గర కనబడుతుంది. నువ్వు ఎంతమందికి మేలు చేస్తావో దేవుని దగ్గర లెక్కల్లో రాసి ఉంటుంది. నువ్వెంతమందిని ఆదరించావో, ఎంతమందిని ఓదార్చావో, ఎంతమందిని ధైర్యపరిచావో, ఎంతమందిని బలపరిచావో. నీ కంటికి యుక్తమైనది చేయకుండా ఎన్నిసార్లు నువ్వు బిగపట్టుకున్నావో దేవుని దగ్గర లెక్క ఉంటుంది అది. అవును, నా జనులు జ్ఞానం లేని వారు నశిస్తున్నారని రాయబడ్డది. మనం జ్ఞానం లేకపోతే నశించిపోవటమే. దేవుని ఆలోచనపై నడవకపోతే నశించిపోయిన వారితో సమానమే, రక్షణ పోగొట్టుకున్న వారమే. కనుక యాజకుడు కాకుండా నేను విసర్జింతును అంటాడు. నీ ప్రార్థన దేవుడు నేను విననంటాడు. నీవు నీ దేవుని ధర్మశాస్త్రం మరచితివి గనుక నేను నీ కుమారుని మరుస్తున్న సంతానాన్ని మర్చిపోతాడు దేవుడు. ఆయన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసును స్వరూపం ధరించుకుని తన్ను తానే రిక్తునుగా చేసుకొనెను. సోదరి సహోదరులారా, దేవుని కృప నీ మీద ఉన్నది, దేవుని దయాదాక్షల మీద ఉన్నాయి, ఆయన కనికరణ మీద ఉన్నది. అవును 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 ఆయన చూసిన దేవుని స్వరూపం గలవాడై ఉండి దేవునితో సమానంగా ఉంటే విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచుకోలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసును స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునుగా అంటే ఏమీ లేనివాడుగా, రిక్త హస్తాలంటే ఏ ఆయుధం, ఏ విధమైన నోటి మాట, శాపాలు, ఏ విధమైన కోపం, తాపం, ద్వేషం, అసూయ, కలహం, శరీర కార్యాలు ఏమి లేకుండా తను తాను దేవుని చిత్త ప్రకారం నడుచుకునే మనిషిగా కనబడుతున్నాడు. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి వచ్చిన ఒక దేవుని కుమారులా కనబడుతున్నాడు. సోదరి సహోదరులారా, దేవునితో సమానంగా ఉండాలి. అసలు లెక్క చూస్తే సింహాసనం మీద అదే భాగ్యమని ఎంచుకోలేదు. నిన్ను నన్ను రక్షించడానికి, నిన్ను నన్ను దీవించడానికి, నిన్ను నన్ను వాడుకోవడానికి, నీకు నాకు ఘనత ఇవ్వడానికి తను తాను రిక్తునుగా చేసుకొని మనకు కావలసిన జ్ఞానం, శక్తి, సామర్థ్యం, తెలివి, ఆశీర్వాదం, ఐశ్వర్యం, ఘనత అన్నీ ఆయన ద్వారా నీకు నాకు అనుగ్రహించబడుతున్నాయి. ఈ మార్గాన్ని మీరు విడిచిపెట్టకండి. ప్రార్థన చేసుకుందాం. మీలో ఎవరైనా ప్రేరేపించబడ్డవారు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న తిమోతి గారు ప్రార్థన చేస్తారు.